యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకున్నది ఏంటంటే, దేవుడు యెహెజ్కేలుని క్షేమాన్ని ప్రకటించేటువంటి, మేలును ప్రకటించేటువంటి, దీవెనను ప్రకటించేటువంటి కావలివానిగా ఇశ్రాయేలు జాతి చుట్టూ ఉన్నటువంటి ఆ బురుజు మీద కావలివానిగా నియమించడం. అలా ఆయన ఎప్పుడైతే దేవుని నీతిని గురించి ప్రకటించాడో, దేవుని తీర్పుని గురించి ప్రకటించాడో, అలా మారు మనసు వచ్చేదానికి యెహెజ్కేలు కారణం కావడం. యెహెజ్కేలు ప్రకటించకపోయి ఉంటే దుర్మార్గుడు మారు మనసు పొందేవాడు కాదు. స్వనీతి పరుడు తన నీతిని విడిచిపెట్టి దేవుని నీతి మీద ఆధారపడేవాడు కాడు. యెహెజ్కేలు నోట ఆ బాక ఇశ్రాయేలుకు మాత్రం రక్షణ కలుగజేస్తే, అయితే అపోస్తలుల నోట ఆ బాకానాదం ప్రభువైన యేసుక్రీస్తు శిలువ, ఆయన పునరుద్ధానం అన్నది ప్రపంచానికి రక్షణను అనుగ్రహించింది. పాతాళం నుండి, శాపం నుండి, పాపం నుండి విడిపించబడి అపవాది అధికారంలో నుంచి దేవుని అధికారంలోనికి రావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త అనే బాకానాదం ప్రపంచాన్ని రక్షించింది. ఈ బాక మనందరి బాధ్యత. ఆ రోజు యెహెజ్కేలు ఇశ్రాయేలు వారి కోసం బాకా ఊదితే, మనం సర్వ ప్రపంచానికి బాకా ఊదవలసినటువంటి బాధ్యత క్రైస్తవ నాయకుల మీద ఉంది అన్నది ఈ 20 వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూసుకున్న మొదటి భాగంలో. ఈ రెండవ భాగంలో 21వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఏంటి అంటే, మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరం 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేము నుండి తప్పించుకుని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్లపెట్టబడనని తెలియజేశాను. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒక తేదీ చెప్తున్నాడు. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరం 10వ నెల 5వ దినం ఒకడు యెరూషలేము నుండి తప్పించుకుని వచ్చాడంట. ఏమని చెప్పడానికి? నా యొద్దకు వచ్చి పట్టణము కొల్లపెట్టబడినని తెలియజెప్పాను. పట్టణం నాశనమైంది అని చెప్పాడు. ఇప్పుడు యెహెజ్కేలు చెరలోకి వచ్చినటువంటి 12వ సంవత్సరం 10వ నెల 5వ తేదీ. ఇప్పుడు 12వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 21, 22 వచనాలు మనం చూద్దాం. 21, 22. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, దినములు జరిగిపోతున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలీల దేశంలో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? ఏంటంట? యెహెజ్కేలు పాపం ప్రవచిస్తున్నాడు. 2వ అధ్యాయం నుంచి ప్రవచిస్తున్నాడు ఆయన. అయితే జరిగింది ఏంటంటే, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది, దినములు జరిగిపోతున్నాయి, రోజులు జరిగిపోతున్నాయి. ప్రతి దర్శనం యెహెజ్కేలు ఏంటంటో దర్శనాలు చెప్తున్నాడు, ఏంటంటో పోలికలు చెప్తున్నాడు, ఏంటంటో ప్రసంగాలు చేస్తున్నాడు. కానీ రోజులు జరిగిపోతున్నాయి, కానీ ఏది జరగటం లేదనే సామెత వచ్చిందంట. మీరు చెప్పుకున్న సామెత ఏమిటి? దినాలు జరిగిపోతున్నాయి, ప్రతి దర్శనం నిరర్థకమగుతూ ఉన్నది. సామెతలు పుట్టించుకున్నారు. ఎందుకని? యెహెజ్కేలు చెప్పే ఏది జరగటంలే. ఆయన ప్రవచిస్తున్నాడు, పాపం చాలా కఠోరంగా ప్రవచిస్తున్నాడు. మనం ముందు భాగాలు చూస్తున్నాం కదా, ఎన్ని రకాల పోలికల ద్వారా, ప్రదర్శనల ద్వారా డెమాన్స్ట్రేట్ చేస్తూ ఎలా ప్రకటించాడు ఆయన. అయితే జరగటం లేదు. అది దేవుడు చెబుతున్నాడు, ఈయన ప్రకటిస్తున్నాడు. మనం తెలుసు కదా, ఆయన ఒకవైపు పండుకొని దోషాన్ని భరించడం, ఇంకోవైపు పండుకొని దోషాన్ని భరించడం, ఆయన తినే తిండి కానీ, ఆయన కట్టుకునే బట్టలు కానీ, ఆయన గోడ కన్ను వేసి బయటకు రావడం కానీ, ఆ యెరూషలేము ఆ బొమ్మను గీచి దానికి చుట్టూ ఆ ఆయుధాలు మోహరింపజేయడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు, చెబుతూ ఉన్నప్పుడు, అప్పటికేమో చాలా తీవ్రంగా ఉంది ఆ ప్రసంగం, ఆ డెమో అన్నది. కానీ కాసేపటికే జరగటంలే, వచ్చే సంవత్సరం జరగటంలే. ఇలా ఎన్ని సంవత్సరాలు జరిగిపోయాయి? 12వ సంవత్సరం 10వ నెల 5వ తేదీ. 12 సంవత్సరాల వరకు ఆయన చెబుతున్నాడు తప్ప ఆయన చెప్పింది ఏది జరగలే. కాబట్టి జనాలు ఎలా తయారయ్యారంటే, యెహెజ్కేలు అది చెప్తుంటాడు, ఏమీ జరగదు, రోజులు జరిగిపోతుంటాయి, ఆయన చెప్పింది ఏది జరగదు, ఏదో వాగుతుంటాడు అంతే అనేటట్టుగా చూశారు ఆయన్ని. 2వ అధ్యాయం చూడండి, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. ఒకవేళ యెహెజ్కేలు స్థానంలో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి చూడండి. యెహెజ్కేలుని జనుల దగ్గరికి పంపించేటప్పుడే, వాళ్ళకు ప్రకటింపజేసేటప్పుడే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, 3వ వచనం,
ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుతున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఎలాగో సెలవిచ్చుతున్నాడని నీ వారికి ప్రకటింపవలెను. అంతే కదా, దేవుడు ఏదో చెప్పాడు, చెప్పమని చెప్పాడు, ఈయన వెళ్ళి చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ ఏమైనా మార్పు లేకపోతే, యెహెజ్కేలు మనలాంటి మనిషే కదా, యెహెజ్కేలు మనిషే కదా, మనలాంటివాడే కదా, నిరుత్సాహపడతాడా? నిరుత్సాహపడతాడు. ఎందుకని? మనుషులం కదా, నిరుత్సాహపడకపోతే అనుమానించాలి ఇదేంటి అని. నిరుత్సాహం అనిపిస్తుంది. దేవుడు ముందుగా చెప్తున్నాడు, యెహెజ్కేలు నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నానని, నీకు నేను దర్శనాన్ని అనుగ్రహించానని, నీతో మాట్లాడుతున్నానని. నీవు భ్రమపడతావేమో అందరూ వింటారు అని కాదు. ఎందుకంటే వాళ్ళు కానీ వాళ్ళ పితరులు కానీ నా మీదనే తిరుగుబాటు చేసిన వాళ్ళు. ఎవరి మీద తిరుగుబాటు చేశారు? నా మీదనే తిరుగుబాటు చేసిన వాళ్ళు. నా మీదనే తిరుగుబాటు చేశారు అంటే ఎంత కఠినాత్మలై ఉంటారు. కాబట్టి నేను చెప్తేనే వాళ్ళకి ఎక్కదు. వాళ్ళ నుదురు ఇత్తడిది, వాళ్ళ మెడ నరము ఇనపది. వాళ్ళ నుదురేంటి? ఇత్తడి నుదురు. వాళ్ళ నరం ఏంటి? ఇనప నరం. కాబట్టి పిలిస్తే తిరగరు, చెబితే ఎక్కదు. కాబట్టి వాళ్ళ మూలపితరుడు ఎవరైతే ఉన్నాడో ఆ మూలపితరుడికి నుదురు ఇత్తడిది, మెడ ఇనుప నరం అయితే పుట్టే పిల్లలు అన్ని రోబోట్సే, అన్ని మనుషులే. వాళ్ళ డేటా ఏముంటుందో, వాళ్ళ చిప్ ఏముంటుందో అదే చేస్తారు తప్ప బయట నుంచి ఎంత మొత్తుకున్న వాళ్ళకి అర్థం కాదు. ఎందుకని? వాళ్ళ డేటాలో లేదది. ఆదాం మొదలుకొని ఇంతవరకు అందరిలో పాప స్వభావమే. వాళ్ళ పాపాన్ని బట్టి వెళ్తారు తప్ప పరిశుద్ధుడని నేను పిలిస్తే వాళ్ళ ప్రారంభ మూలపితరుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవ్వరు తిరిగిన వాళ్ళు లేరు నా వైపు. కాబట్టి నీవు ప్రకటిస్తే వాళ్ళు వింటారని అనుకుని వెళ్ళావనుకో, నిరుత్సాహపడతావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. కాబట్టి ముందేం చెప్తున్నానంటే, వాళ్ళు వినినను వినకపోయినను తమ మధ్య యెహోవా ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకునేటట్టుగా జస్ట్ సాక్ష్యం కోసమే ఇదంతా. దేనికోసం అంట? ఇది సాక్ష్యం కోసమే తప్ప వాళ్ళు ఏదో మారిపోయి మారు మనసు పొంది బాప్తిసం పొంది ఏదో చేస్తారని కాదు. జస్ట్ సాక్ష్యం కోసమే. వాళ్ళు వినినను వినకపోయినను తమ మధ్య యెహోవా ప్రవక్త ఒకడు ఉన్నాడని వాళ్ళు తెలుసుకునేటట్లుగా నిన్ను పంపుతున్నా అంతే. కాబట్టి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఈరోజు ప్రసంగానికి 40 మంది బాప్తిసం తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేయకు. 40 మంది లేచి వెళ్ళిపోతారని ఎక్స్పెక్ట్ చేయి. అవునా? ఒకవేళ 36 మంది పోయారనుకో, అప్పుడు నువ్వు శబాష్ అనుకోవచ్చు, 4 మంది మిగిలారు కదా, దేవుడు చెప్పిన 40 కదా అని. నిజంగా వాక్యం ప్రకటించబడితే కూర్చోలేరు, అక్కడ వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళారు వాక్యం చెప్పడానికి. వాక్యం ప్రారంభించిన 20 నిమిషాలకి నా ఎదురుగా నాకు ఆయన అలా సడన్గా లేచాడు, ఇలా చూశాడు, బైబిల్ తీసుకొని అలా వెళ్ళిపోతున్నాడు. ఇంకో 20 నిమిషాలకి ఇటువైపు ఒక టపివని లేచింది, బైబిల్ తీసుకొని అలా వెళ్ళిపోతుంది. ఇంకో 10 నిమిషాలకు ఒక ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు. నేను అనుకున్నాను, పని చేస్తుంది, అయితే మెడిసిన్ పని చేస్తుంది కదా, నేనేమైనా మత్తు మంది ఇస్తున్నానా అలా మత్తుగా పడుకోవడానికి? నేను ఇచ్చింది యాంటీబయాటిక్ కదా, ర్యాషెస్ వస్తాయి, రియాక్షన్ వస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? యాంటీబయాటిక్ ఇచ్చేటప్పుడు అలా వేసి నరానికి వేసి అలా రెడ్ ఇంక్తో అలా చుడతారు, తెలుసా? అలా రౌండ్ చుడతారు. ఎందుకని? రేపు మరలరా, ఎందుకంటే ఇది నీకు రియాక్షన్ ఇస్తుందో లేదో తెలియాలి. నేను ఇచ్చింది యాంటీబయాటిక్ అబ్బా, రెడ్ మార్కుతో రౌండప్ చేస్తాను, ర్యాషెస్ కోసం ఎదురు చూస్తాను. 2-3 ర్యాషెస్ వచ్చాయి, ఎస్ పని చేసింది. మత్తు మంది ఇస్తే అలా పడుకుంటారు. నేను మత్తు మంది ఇవ్వడానికి వెళ్ళను, మత్తు మందు లేకుండా ఆపరేషన్ చేయడానికి వెళ్తాను. ఆ కేకలు వినబడితేనే కదా నాకు వ్యాధి తీవ్రత అర్థమయ్యేది కదా. వాళ్ళు వినినను వినకపోయినను ప్రభువుకు యెహోవా ప్రవక్త తమ మధ్య ఉండెనని వారు తెలుసుకునేటట్లుగా పంపిస్తున్నాను. కాబట్టి వాళ్ళు మారతారని ప్రసంగం చేయొద్దు. నేను చేయమన్నాను కాబట్టి చెయ్యి, నేను చెప్పమన్నాను కాబట్టి చెప్పు. అదేంటి ప్రభువా, ఇంత ప్రసంగం చేస్తే వాళ్ళు నేను చెప్తేనే వినరు, యెహెజ్కేలు నువ్వు చెప్తే ఏమింటారు చెప్పు.
నా ప్రసంగమే వాళ్ళకి ఎక్కదు, నీ ప్రసంగమే ఎక్కుతుంది, ఎక్కదు. జస్ట్ ఇదంతా ఒక షో, వాళ్ళకు సాక్ష్యం కోసం మాత్రమే. ఇంకా ఏం చెప్తాడు తెలుసా వీళ్ళ గురించి? అద్భుతమైన సాక్ష్యం చూడండి. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పుల్లోనూ తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసించుతున్నావు. ఎక్కడంటే తిరుగుతున్నది, ఆయన పరిచయం చేస్తున్నది ఎక్కడ? బ్రహ్మదండి చెట్ల మధ్య, ముండ్ల తుప్పుల మధ్య, తేళ్ల మధ్య తిరుగుతున్నాడంట. మనుషులు కదా వాళ్ళు, మనుషులే. చెట్లతో పోలిస్తే బ్రహ్మదండి చెట్లు, ముండ్ల చెట్లు, జంతువులతో పోలిస్తే తేళ్ళు. అలాంటి మనుషుల మధ్య పరిచయం చేస్తున్నావు. సరే చేశాడు, పరిచయం చేశాడు. కనీసం ఈరోజు ప్రకటించింది వచ్చే సంవత్సరం అయినా జరిగితే కొంచెం ఈయన మాటకి వెయిటేజ్ పెరుగుతుంది, కొంచెం విలువ పెరుగుతుంది, నమ్మేదానికి ఆస్కారం ఉంది. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఒక్కటే జరగలే, దినాలు గతించిపోతున్నాయి, ఒక్క దర్శనం కూడా నెరవేరలేదు, దర్శనం నిరర్థకం అవుతున్నది అనే సామెత పుట్టింది. సామెత 24వ అధ్యాయం చూడండి, యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం నుంచి. నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారి కన్నులకు ఇంపైన దానిని వారు ఇచ్చయించు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమునందు నీకు సమాచారం తెలియజేయుటకై తప్పించుకుని వచ్చిన ఒకడు నీ వద్దకు వచ్చును. నరపుత్రుడా, నీకు ఒక గుర్తు ఏంటంటే, నువ్వు నిరుత్సాహపడుతున్నావు కదా, ఏమైపోతుందో నేను ప్రకటిస్తున్నాను కానీ ఎవరు మారట్లేదు, నిరుత్సాహపడుతున్నావు కదా. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీకు కన్ఫర్మేషన్ కోసం, నేను వారికి అతిశయాస్పదమైనటువంటి దేవాలయాన్ని తీసివేసేటప్పుడు, వారికి కన్నులకింపైన ప్రతిదాన్ని తీసివేసేటప్పుడు, వారి పిల్లలు వారు అందరూ నశించేటప్పుడు ఒకరిని తప్పిస్తాను అక్కడి నుంచి, ఆ గుంపులో నుంచి. వాడు పరిగెత్తుకుంటే నీ దగ్గరకు వస్తాడు, వాడిని సమాచారం తెలియజేస్తాడు. చూడండి, నీకు సమాచారం తెలియజేయటకే తప్పించుకుని వచ్చిన ఒకడు నీ వద్దకు వచ్చును. ఆ దినముననే నీవెకును మౌనముగా ఉండక తప్పించుకుని వచ్చిన వారితో స్పష్టంగా మాట్లాడుదువు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు. నరపుత్రుడా, ఈ రోజు నుంచి ఇశ్రాయేలుకు ప్రకటించొద్దు. ఫినిష్. 24వ అధ్యాయం చివరిలో వాళ్ళకు మూసేశాడు నోరుని, ఇంక వాళ్ళతో మాట్లాడలే. ఇక 25 నుండి 32 వరకు అన్ని జనులతో మాట్లాడాడు మొత్తం. ఇప్పుడు 33వ అధ్యాయం 21వ వచనం ఏం జరుగుతుంది చూడండి. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరం 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేము నుండి తప్పించుకున్న ఎద్దుకు వచ్చి పట్టణము కొల్ల పెట్టబడనని తెలియజెప్పాను. సరిపోయిందా? వచ్చాడు ఒకడు, ఇది ముందుగా చెప్పాడు దేవుడు, ఒకడు తప్పించుకొని వస్తాను నీ దగ్గర సమాచారం చెప్పడానికి. ఎందుకంటే ఈ యెరూషలేము నుండి ఈయన ఉన్నటువంటి ప్రాంతానికి 5 నెలలు 6 నెలల ప్రయాణం, 6 నెలలు ప్రయాణం చేసి వచ్చాడు చెప్పడానికి ఈయనకి. చూడండి ఎక్కడుంది ఇది? 22వ వచనం. తప్పించుకుని వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున, అంటే రేపు తప్పించుకొని వస్తాడనగా ఈరోజు సాయంకాలం, రేపు వస్తాడనగా ఈరోజు సాయంకాలం దేవుడు ప్రత్యక్షమాడు ఈ యెహెజ్కేలుకి. తప్పించుకుని వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాకమునుపే యెహోవా నా నోరు తెరువుగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాక ఉంటేనే. ఇదే కదా అక్కడ చెప్పాడు 24లో. 24లో ఏమంటున్నాడు? 26 వచనం. ఆ దినముననే నీవెకును మౌనముగా ఉండక తప్పించుకుని వచ్చిన వానితో స్పష్టంగా మాట్లాడదు అని చెప్పాడు ముందు. ఇక్కడ ఏం జరిగింది? రేపు వస్తాడనగా ఇప్పుడు యెహెజ్కేలుకు మాటలు వచ్చాయి, మాట్లాడేటువంటి వాక్శక్తి వచ్చింది. దాని అర్థం ఏంటి? రేపు ఒకడు వస్తాడు. మరుసటి రోజు వచ్చాడు, ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఈ వ్యక్తి కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో మన నోరు మోస్తాడు, మనకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం. నేను చాలా సందర్భాల్లో వాక్యం చెప్పడానికి, అంటే కొన్ని ప్రాంతాలను కొన్ని సందర్భాలను చూసినప్పుడు ఇక్కడ వాక్యం చెబితే బాగుంటుందని చాలా ప్రయత్నాలు చేశాను, కానీ ఏ ప్రయత్నం సఫలం కాలే. దేవుడు అన్ని సందర్భాల్లో నోరు తెరవడు, అన్ని సందర్భాల్లో అవకాశాన్ని ఇవ్వడు. కొన్నిసార్లు నోరు మోస్తాడు ఆయన, వద్దు ఇక్కడ మాట్లాడొద్దు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 15వ వచనం. నేను
కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలముందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలముందు కూర్చుంటే ఏమీ చెప్పకయు కదలికయు ఉన్నవాడనై 7 దినములు వారి మధ్య ఉంటేనే. ఏమవుతున్నాడు అక్కడ? ఏం చెప్తున్నాడు? ఆయన అక్కడికి వచ్చినప్పుడంట 7 దినాలు ఏమీ చెప్పక కదలికయు ఉన్నవాడినై. ఎందుకని? ఆయన అవకాశం ఇవ్వలే. 27 వచనం, అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచెదను. 25 నుంచి చదువుతున్నాను చూడండి. వారు బహుగా తిరుగుబాటు చేయువారు కనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఉండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను. దేవుడు చేస్తున్నాడు, వారు తిరుగుబాటు చేసేవాళ్ళు కాబట్టి నీవు వారిని గద్దిస్తే ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు కాబట్టి నేను నీ నాలుకను నీ అంగిటికి అంటుకొన చేసేదను, గద్దించకుండా. చాలా సందర్భాల్లో దేవుడు నోరు మోస్తాడు, అవకాశాన్ని ఇవ్వడు, ఇప్పుడు మౌనం వహించు అంటాడు. చాలా సందర్భాల్లో ఇప్పుడు మాట్లాడదామని ప్రయాసపడిన రోజులు చాలా. నేను ఎందుకు అవి సక్సెస్ కాలే. అప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, లేఖనాన్ని బట్టి దేవుడు ఇప్పుడు అవకాశం ఇవ్వలేదు, మౌనం వహించమని చెప్తున్నాడు. మాట రాదు. కొన్ని వీడియోలు మాట్లాడి మరలా నా చేత్తో నేను డిలీట్ చేసిన వీడియోలు చాలా ఉన్నాయి. మాట్లాడడం, డిలీట్ చేయడం. అదే నేను చెప్పి మాట్లాడాను కదంటే అవకాశం ఇవ్వట్లే ఆయన, మాట ఇవ్వట్లే ఆయన. ఆయనే మాట్లాడమంటాడు, ఆయన సందర్భంలో మాట్లాడమంటాడు, ఆయన అనుకూలమైన సమయంలో. రేపు ఒక వ్యక్తి వస్తాడనగా ఇప్పుడు మాట వచ్చింది. అంతకుముందు మాట నాలుగు అంగిటికి అంటుకునేటట్టు, అంటే మాట రాలా, మాట పెగల్లే. అంటే ప్రవచనం బిగబట్టాడు రానివ్వకుండా. దినాలు జరిగిపోతున్నాయి, ప్రతి దర్శనం నిరర్ధకమవుతుందనే సామెత పుట్టింది. ఆయన యెహెజ్కేలు నిరుత్సాహపడాల్సిన అక్కర్లేదు. ప్రపంచం అంతా దండెత్తి మన మీద దాడి చేయొచ్చు, మనం నిరుత్సాహపడాల్సిన అక్కర్లేదు. నేను పొరపాటు నిరుత్సాహపడను, ఎందుకంటే మనం ఏంటో మనకు తెలుసు. మనం ఒక ప్రాంతానికి వెళ్తే ముందుగానే, ఇంకా ఆ ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళే ముందుగానే నాతో చెప్తున్నారు, అన్న మాది చిన్న చర్చ్ అన్న, తక్కువ మంది వస్తారు, మాది చిన్న చర్చ్, తక్కువ మంది వస్తారు. ఎందుకని? అక్కడికి వచ్చిన తర్వాత డిసప్పాయింట్మెంట్ అవుతారేమో అని. అయ్యో ఏంటి ఇంత తక్కువ మంది వచ్చారని నేను చెప్పాను, నా ఎదురుగా ఒక్కడు లేకపోయినా సరే కెమెరా పెట్టుకొని మాట్లాడే సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒక్కడుంటే నాకు ఎక్కువ, ఒక్కడు లేకపోయినా మాట్లాడతాను నేను. ఒక్కడు లేకుండా మాట్లాడినా ప్రపంచం వింటుంది నా మాటని, అది ఇచ్చాడు దేవుడు. ఇక మనుషులతో పని ఏముంటుంది? అక్కడ కొంతమంది వచ్చారు, ఇక మహా అంటే ఎంతమంది పెరుగుతారు? ఇంకో 500 మంది పెరిగారు అనుకోండి. కానీ 500 మంది గంట చూస్తారు మన వీడియోని, గంటలో చూసేస్తారు. ఇప్పుడు చెప్పు ఎంతమంది వస్తే ఏంటి ప్రయోజనం? వాళ్ళు వస్తే రచ్చ తప్ప, మొమాటలు తప్ప, వాళ్ళ విచిత్రమైన వెటకారపు చూపులు తప్ప ఇంకేముంటుంది నాకు? ఎవరు రాకపోతేనే ప్రశాంతంగా నేను చెప్పాల్సింది చెప్తాను. అదే వాళ్ళు వచ్చి విచిత్రంగా చూస్తున్నారు అనుకో, వీళ్ళు నొచ్చుకుంటారేమో, వాళ్ళు నొచ్చుకుంటారు, మనిషినే కదా, ఎక్కడో చోట ఒకటి ఉంటుంది కదా లోపల. విషయం ఏంటంటే, వారు వినినను వినకపోయినను యెహోవా ప్రవక్త తమ మధ్య ఉండినని వారు తెలుసుకోవడానికి సాక్షార్థంగా యెహెజ్కేలు ప్రకటించమని చెప్పాడు. వాళ్ళు మారుతారని కాదు. బ్రహ్మదండి చెట్లు ఎంత ప్రసంగం చేస్తే మాత్రం రోజా చెట్లులాగా మారుతాయా? ముండ్ల తుప్పలకి ఎంత ప్రసంగం చేస్తే మాత్రం ఏమంటారు, కొబ్బరి చెట్లులాగా మారుతాయి? మారు. తేలుకు ఎంత ప్రసంగం చేస్తే మాత్రం ఏమంటారు, ఈ సాధు జంతువులాగా మారుతాయి, కుందేలాగా మారుతాయి? మారు. అది తేలే. అయితే చెప్పాల్సినటువంటి బాధ్యత. ఎందుకని? యెహోవా ప్రవక్త ఉన్నాడు మన మధ్య సాక్ష్యం. ఆ రోజు ఈయనున్నాడు, ఎవరు? ఎలీషా. ఆయన దగ్గరికి ఎంతమంది వచ్చారు? కుష్ఠరోగులు. ఎంతమంది కుష్ఠరోగులు వచ్చి కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నారు? ఇశ్రాయేలీయులు. ఒక్కడు రాలే. ఎక్కడి నుంచి వచ్చాడు? ఒకడు నయమాన్ వచ్చాడు, సిరియా దేశం నుంచి వచ్చాడు. అది కూడా ఆ చిన్నది చెప్పింది. ఎవరికైనా చేసి ఉంటే ఆ చిన్న చెబితే అర్థం ఉంది, ఎవరికి చేయలే. కానీ ఎలా చెప్పింది? ఆయన యెహోవా ప్రవక్త అయితే యెహోవా ప్రవక్తకు సమస్తం సాధ్యమే అని చెప్పింది, నమ్మకం పెట్టుకొని. ఆయన వచ్చాడు. ఇంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, బాగాలేదు, ఈ ముసలోడు ఏం చేస్తాడు అనుకోలే. ఆయన వచ్చాడు, మొత్తానికి కొంచెం తర్జనపరచబడ్డాడు, మొత్తానికి స్వస్థత వచ్చి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చారా? వెళ్ళిన తర్వాత లైన్ క్యూ కట్టాలి కదా మరుసటి రోజు. ఇన్ని రోజులు తెలియక మేము బాధపడ్డాం, కానీ ఈయనలో స్వస్థత ఉందని లైన్ క్యూ కట్టాలి కదా మరుసటి రోజు నుంచే. అనుకున్నారు మనసులో, గుడ్డేటు గూనేటు తగిలి ఉంటుంది.
ఏదో ఫేక్ సమాచారం ఉంటుంది. ఇది ఒక్కడు రాలే. ఎందుకు రాలేదంటే వాడుకోలే. మొత్తం ఇశ్రాయేలు దేశంలో భ్రష్టత్వం తాండవం చేస్తుంటే అక్కడున్నాడు ఎలీషా, గుర్తింపు లేకుండా వాడుకోలే. ఒక్క కుష్ఠరోగి రాలే, ఒక్క కుష్ఠరోగికి స్వస్థత కలగలే. ఎక్కడో సిరియా వాడికి కలిగింది. అదే ఇశ్రాయేలు దేశంలో ఏలియా ఉన్నాడు, మొత్తం దేశంతో కరువు వచ్చింది. దేవుడు ఏ ఇశ్రాయేలు ఇంటిలో విధవరాలు ఇంటికి పంపించకూడదు? ఎక్కడో సారిపతులో సీదోన్లో ఉన్నటువంటి అక్కడికి ఎందుకు పంపించాలి ఆయన్ను అంటే ఆవిడ మాత్రమే ఈయన రిసీవ్ చేసుకునే నేచర్ ఉంది ఆవిడ దగ్గర. అన్ని జనరాలైనా సరే ఈయన రిసీవ్ చేసుకోగలుగుతుంది, ఆ ఒబీడియన్స్ ఉంది. మరి ఇశ్రాయేల్ దేశంలో పోతే శాపనార్థాలు పెట్టుండు, నీ వల్లే కరువు వచ్చింది, నీ వల్లే కరువు వచ్చింది, నువ్వే ప్రకటించావు, ఏ ముఖం పెట్టుకుని వచ్చావు మా ఇంటికి అని ఉండు అంటారా? నువ్వు ప్రకటించావు కాబట్టి కరువు వచ్చింది, ఏ ముఖం పెట్టుకుని మరణ నా ఇంటికి వచ్చావు, మేమే తినలేక చస్తూ ఉంటే నీకెక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? ఈ శాపనార్థాలు పెడతారు. ఏలియా ఏ శాపనార్థాలు లేకుండా నిన్ను దైవజనుడిగా గుర్తించి తన ఇంట్లో చేర్చుకునే నేచర్ ఒక ఆవిడకు ఉంది, అక్కడికి వెళ్ళన్నాడు. ఏ ఇశ్రాయేల్ దేశంలో విధవరాలు లేరా? ఉన్నారు. యేసుప్రభు అన్నాడు, ఏలియాను అంగీకరించలేదు, ఎలీషాను అంగీకరించలేదు, నన్ను కూడా మీరు అంగీకరించరు అనగానే చిర్రు ఎత్తుకొచ్చింది కోపం. మమ్మల్ని ఇంత మాట అంటావా? ఆయన తీసుకుని వెళ్ళి కొండపేట దాకా తీసుకుని వెళ్ళి తలక్రిందులుగా పడదోయాలనుకున్నారంటావు. అది నేనేం చెప్తున్నాను అంటే, వాళ్ళు వింటారా వినరా, అంగీకరిస్తారా అంగీకరించరా, మనకు విమర్శిస్తారా ప్రశంసిస్తారా, వద్దు. మనల్ని చెప్పమన్నాడు, మనం చెప్పాలి. సంవత్సరాలు జరిగిపోవచ్చు, యుగాలు జరిగిపోవచ్చు, మనకు అనవసరం. ఆ మాట నెరవేరుతుంది. ఆయన చెప్పిన మాట ఆయన నెరవేర్చుకుంటాడు. ఆకాశం గతిస్తుంది, భూమి గతిస్తుంది, నా మాట సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు. ఆ మాటను నెరవేర్చుకునేది ఆయన. చెప్పమన్నాడు, చెప్పడమే. అది జరిగితే నాకెందుకు, జరగకపోతే నాకెందుకు, జరుగుతుందని నాకు తెలుసు. ఎందుకని మాట ఇచ్చినవాడు నమ్మకమైన వాడు నీతిమంతుడు. ఆకాశం భూమి గతించిపోవచ్చు. అబ్రహాంకు మాట ఇచ్చాడు, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తారని. అబ్రహాం పోయాడు, ఇస్సాకు పోయాడు, యాకోబు పోయాడు, 400 సంవత్సరాల చరిత్ర గడిచిపోయింది. ఇచ్చాడా? తీసుకొచ్చి పెట్టాడు. మరి అబ్రహాం చూడలేదే, చూడాల్సిన అక్కర్లే. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీతిమంతుడని దూరం నుండి చూచి, ఎలా చూచి? కొన్ని 100 సంవత్సరాల దూరం నుండి చూచి, వాగ్దానం చేసినాడు నాలాంటి మనిషి కాదు, నమ్మదగిన వాడు నీతిమంతుడు, దూరం నుండి చూచి వందనం చేసి మృతి పొందారు, నమస్కారం చేసి మృతి పొందారు. ప్రభువా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఏది కళ్ళెదురు కనిపించట్లేదు, కనిపించాల్సిన అక్కర్లే. ఆకాశ నక్షత్రాలంతా సంతానాన్ని, సముద్రపు ధరి నుండి ఇసుకురైనంత విస్తారమైన సంతానాన్ని అంత వాగ్దానం చేసి ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు? ఒక్కడిని, ఇస్సాకుని. ఈ ఒక్కడు అంత జనాంగం అవుతాడా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీతిమంతుడు, అంతే. ప్రభువా నీవు నెరవేర్చినందుకు కృతజ్ఞతలు, మృతి పొందారు. అందుకు విశ్వాస వీరులయ్యారు. ఈరోజు ప్రకటిస్తే రేపు జరిగితే ఏం జరగలేదే, పెద్ద విశ్వాసం ఏం కాదు అది. మనకేం కావాలి? ఈరోజు అలా ప్రకటించాలి, రేపు పొద్దునది టంగుని ప్రత్యక్షమైతే ఎస్ దేవుడు గొప్పోడు, జరగకపోతే ఏం వేసుకోలేమ్మా. పోయి 7 వారాలు పోయారంట పాపం చర్చికి. 7 వారాలు అంటే మామూలు విషయం కదా. 7 వారాలు పోతే ఏమీ జరగలేదంట. అసలు 7 వారాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన పనికి మాలిన వాడు ఎవడో? 7 వారాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన పనికి మాలిన వాడు ఎవడో? చచ్చిందాకా పోవాలి. దేనికోసం పోవాలి? మోకాల నొప్పుల కోసం, నడువు నొప్పుల కోసం కాదు, పాప క్షమాపణ కోసం, ప్రభువైన యేసుక్రీస్తులో రక్షణ కోసం. 7 వారాలు వచ్చి ఆ చర్చిలో నిద్ర చేస్తానంట. నా తెలిసి వీళ్ళ బదులు అమ్మగారింటి పోతుంటారు నిద్ర చేయడానికి, వాళ్ళ మేలు. చర్చిలో నిద్ర చేస్తే ఏం జరుగుతుంది? ఎక్కడైనా మిరాకిల్ జరుగుతాయి? నిద్రపోతే మిరాకిల్ జరుగుతాయా? ఒకవేళ చర్చిలో నిద్ర చేస్తే మిరాకిల్ జరిగితే నేను ఎప్పుడు నిద్రపోతా చర్చిలో? మరి నాకు ఒక్క మిరాకిల్ కూడా జరగలేదే. చర్చిలో నిద్రపోతే కాదు, చర్చిల్లో వాక్యం వింటే జీవితాలు మారుతాయి, నిద్రపోతే కాదు. మా ప్రాంతంలో ఒక ఆయన పాస్టర్ ప్రకటించాడు మా ఊర్లో, అంటే మా చుట్టుపక్కల, ఈ చర్చికి వచ్చి 7 వారాలు నిద్ర చేస్తే ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక సిద్ధిస్తుంది, నెరవేరుతుంది అని చెప్పాడు. 2 వారాలు వెళ్ళింది ఒక పాప, 3వ వారంలో పట్టు, చర్చి క్లోజు అయిపోయింది.
హాస్పిటల్ పోలే, 8వ తరగతి పాప హాస్పిటల్ పోకుండా 2 వారాలు పడుకోబెట్టారు, 3వ వారంలో చచ్చిపోయింది. ఎవరు చెప్పారు ఇలాంటి సిద్ధాంతాలని? చర్చికి వెళ్ళి నిద్ర చేస్తే అని. ఇక్కడే ఈ ప్రాంతంలో ఒక ఆవిడ బెంగళూరుకి వెళ్ళిందంట. అక్కడ చెప్పాడు ఒక ఆయన, ఈ చర్చిలో నిద్ర చేస్తే ఇన్ని వారాలు బాగవుతుందని. అక్కడ వెళ్ళారు, అన్ని వారాలు ఉన్నారు, నిద్ర చేశారు, ఏమీ జరగలే, ఇంటికి వచ్చారు. చర్చికి నన్ను అడిగితే ఏం వేసిపోపో అంటున్నారు. ఎందుకనంటే 7 వారాలు నిద్రపోయాం, ఏమీ జరగలే, కోపం. చెప్పింది ఎవరు? కోపం చూపించేది ఎవరి మీద? ఆ వ్యక్తి వచ్చి పిలిస్తే ఆ వ్యక్తి మీద కోపం చూపెడితే న్యాయం. పిలిచింది నేను కదా, నేను ఎందుకు పిలిచాను? నిద్రపోమనా? మేలుకొని వాక్యం వినమని. నా మీద కోపం చూపెడుతున్నారు, యేసు మీద కోపం చూపెడుతున్నారు. చెప్పింది ఒకడు, కోపం చూపించేది ఇంకొకరి మీద. అత్త మీద కోపం దుత్త మీద చూపెడితే ఏమొస్తుంది? అత్త మీద కోపం అంటే అత్తం ఏదోనా అంటే బాగుంటుంది, దుత్తను పగలు కొడితే. నేనేం చెప్తున్నాను అంటే, దేవుడు తన వాక్యాన్ని వెలువరింపజేశాడు, వెల్లడి చేశాడు. అది రేపే జరగాలని లేదు. ఆయన మాటను నమ్మాలంతే, ఫలితాన్ని కాదు. ఫలితం వస్తుంది, ఆయన ఎప్పుడు నిర్ణయించాడు అప్పుడు వస్తుంది. మనం చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరం 10వ నెల 5వ రోజు యెరూషలేము నుండి తప్పించుకున్న ఒకడు వచ్చి యెరూషలేము పట్టబడింది, చెర పట్టబడింది, కొల్లబోయింది అని చెప్పడానికి వచ్చాడు. ఆ ముందు రోజు యెహెజ్కేలుకు దేవుడు నోరు తెరిచి నీవు మాట్లాడు అని చెప్పాడు. దీనికి ముందు యెహెజ్కేలు మాటల్ని సామెతలుగా చేసుకున్నారు. యెహెజ్కేలుని పరిహాసం చేసేవాడుగా, ఒక పిచ్చోళ్ళగా చూశారు. కానీ యెహెజ్కేలు దేవుని ప్రవక్త. ఎలాగైతే ఎలీషా గుర్తింపు లేకుండా పడి ఉన్నాడో మనం చూస్తాం కదా. రాజుల 2వ గ్రంథంలో ఎలీషా మరణించిన తర్వాత ఆయన తీసుకుని వెళ్ళి ఒక సమాధిలో పెడతారు. ఎలీషాను సమాధిలో పెడతారు. పెట్టిన సంవత్సరం తరువాత దేశం చుట్టూ శత్రువులు వచ్చి మోహరిస్తారు, ముట్టడి వేస్తారు. అప్పుడు ఒక వ్యక్తి చనిపోతాడు. ఆ ఊరిలో చనిపోతే వాడిని ఎక్కడ పాతి పెట్టాలి? బయటకు తీసుకుని వెళ్ళాలి అంటే పట్టణం బయటికి శత్రువులు ఉన్నారు. ఎక్కడ పాతి పెట్టాలో తెలియక అటు ఇటు చూస్తే ఒక సమాధి కనిపించింది. అప్పట్లో గుహలు లాంటివి, ఆ గుహలు లాంటి వాటిలో పెట్టేవాళ్ళు. సరేలే, ఎవరో ఒకరు చచ్చిపోయారు, పాత వ్యక్తి ఎవడో అని ఆ గుహలో పెట్టే ప్రయత్నం చేశారు ఈ శవాన్ని త్వరగా. అలా పెట్టగానే ఆ కాలుకు తగిలి, ఆ ఎలీషా కాళ్ళకు తగిలి ఈ శవం లేచి నిలబడింది. అప్పుడు గుర్తుపట్టారు లోపల ఉన్నది ఎలీషా అని. ఏమనిపించలేదు కదా మీకు? ఏమనిపించదు? ఇప్పుడు చెప్తా వినండి. దేవదాస్ అయ్య గారు ఉన్నారా? పోయారంటారు కదా, చచ్చిపోయాడు, లేడు ఇప్పుడు. ఆయన సమాధి తెలుసా అందరికీ? ఎక్కడుందో తెలుసా? మీరు దేవదాస్ అయ్య గారు సమాధి అందరికీ తెలుసు. ఆ సమాధి దగ్గరికి వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు. ఆ సమాధి మీద మట్టి తెచ్చుకొని నోట్లో పోసుకుంటారు. ఆ సమాధి మీద మట్టి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. అంటే ఆయన సమాధి అందరికీ తెలిసినటువంటి ప్రదేశం అయింది. మరి ఎలీషా సమాధి కూడా అందరికీ తెలియాలి కదా. ఎలీషా సమాధి ఎవరికి తెలియలే, మామూలు సమాధిలాగా ఉంది. ఎందుకంటే ఆయన పట్టించుకున్నది ఎవరు? ఎవడైనా వచ్చి ఆయన దగ్గర అద్భుతాలు చేయించుకుని ఉంటే, ఎవడైనా వచ్చి ఆయన వాక్యాన్ని విని ఉంటే, ఆయన చనిపోయినప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని దాని చుట్టూ ఏదో ఒకటి చేస్తుండేవాళ్ళు. ఇది ఎలీషా సమాధిని గుర్తుపట్టేటట్టుగా. ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు కాబట్టి ఎక్కడో పాతి పెట్టేశారు. ఎవరో అయిపోయింది, ఆయన చరిత్ర అయిపోయింది. అన్ని సమాధులు ఒక సమాధిలాగా మిగిలిపోయాడు. ఏదో సమాధిని వీళ్ళు తోసేశారు. ఆ వ్యక్తి నిలవబడినప్పుడు ఇది ఎలీషా సమాధి అని అర్థమైంది. దిక్కు లేని వాడిగా ఉన్నాడు ఎలీషా. ఆయన సమాధి గుర్తింపు లేనిదిగా ఉంది. కానీ ఆయన ఎవరో తెలుసా? యెహోవా ప్రవక్త, ఏలియా ఆత్మలో 2 కలిగిన వాడు. కానీ చనిపోయినప్పుడు ఆయన సమాధి మీద ఆయన పేరు లేదు, ఆయన గుర్తింపు లేదు. ఆ గుర్తింపు కోసం దేవుడు ఈ వ్యక్తిని లేపాడు. ఇది నా ప్రవక్త సమాధి, బయటకు తీసి ఇంకెక్కడైనా పెట్టుకోండి, ఇది నా ప్రవక్త సమాధి, నా దైవజనుడు అని చెప్పేదానికి దేవుడు ఆ వ్యక్తిని లేపాడు. చరిత్రలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ హేబేలు మొదలుకొని బరకీ కుమారుడైన జకర్యా వరకు ప్రతి నీతిమంతుడు ఊరకే చావనివ్వలే. నెరసిన వెంట్రుకలతో సమాధికి పోనిచ్చేటువంటి పరిస్థితి లేదు. రక్తంతో తడిసినటువంటి తలతో పంపించారు అందరినీ. ఎందుకని?
నచ్చని ప్రపంచానికి దేవుని ప్రవక్త అంటే, దేవుని వాక్యం చెప్పేవాడంటే. తేలులాగా వ్యవహరిస్తారు, బ్రహ్మదండి చెట్లులాగా వ్యవహరిస్తారు, మొండ్ల తుప్పలాగా వ్యవహరిస్తారు. వినరు, నుదురు ఇత్తడిది, మెడనరు ఇనపది, మొండి ఘటాలు, వారు నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు. అయితే యెహెజ్కేలు, నీవు ప్రకటించు, నిరుత్సాహపడకు, ప్రకటించు ప్రకటించు ప్రకటించు. బాకా ఇచ్చాను, ఊదు అంతే. వాళ్ళు విన్నా వినకపోయినా, వింటే బ్రతుకుతారు, వినకపోతే పోతారు. నువ్వైతే నిరుత్సాహపడవద్దు. అలా పరిచర్య చేస్తున్నటువంటి యెహెజ్కేలుకి 12వ సంవత్సరం 10వ నెల 5వ తారీఖు అప్పుడు వచ్చిన సమాధానం. అప్పుడు అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి, యెహెజ్కేలు, నీవు ప్రవచించినవన్నీ జరిగాయి. ఇక్కడ చెరలో ఏం ప్రకటించావో యథాతథంగా అక్కడ జరిగింది యెరూషలేములో. వాటిని నీకు చెప్పడానికి నేను బ్రతికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నీకు ఎందుకో చెప్పాలనిపించింది. ఎందుకు చెప్పాలనిపించింది? దేవుడు చెప్పాడు యెహెజ్కేలు కూడా వస్తాడని. నీకు చెప్పాలనిపించి పరిగెత్తుకుంటూ వచ్చి చెబుతున్నాను. ఎలా జరిగింది, ఎలా జరిగింది, ఎలా జరిగింది. ఇవన్నీ యెహెజ్కేలు ప్రవచించిన ప్రవచనాలు. దేవుని పక్షాన దేవుని మాటను ప్రకటిస్తే మనం దాని ఫలితాన్ని చూడకపోవచ్చు, కానీ ఆ మాటను చెప్పిన దేవుడు దాన్ని నెరవేర్చుకుంటాడు అంతే. నెరవేర్చుకుంటాడు అంతే. మనం ప్రకటించాలంతే. ప్రకటిస్తూ పోవడమే ఒకరోజు నెరవేర్పులోనికి వస్తుంది. మీకు ఒక అద్భుతమైనటువంటి మాటని బైబిల్ నుంచి చూపెడుతుంది చూడండి. ఎక్కడ అంటే 10వ అధ్యాయము యోహాను సువార్త. యోహాను సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియను చేయలేదు, కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అనిరి. ఏమంటున్నారు? బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడే, ఆయన తన జీవితంలో ఒక్క సూచక్రియ కూడా చేయలే, ఒక్క అద్భుతం కూడా చేయలే. బాప్తిసం ఇచ్చి యోహాను గొప్పడా అల్పుడా? చాలా గొప్పోడు. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, యేసు తప్ప. అయితే ఆ బాప్తిసం ఇచ్చి యోహాను తన జీవితంలో ఒక్క అద్భుతం కూడా చేయలే. నమ్ముతారా? ఒక్క అద్భుతం చేయలే. కానీ ఈయనను గూర్చి బాప్తిసం ఇచ్చి యోహాను ఏమైతే చెప్పాడో అన్నీ సత్యమే. యేసు ప్రభువుని గురించి ఏం చెప్పాడు? అన్నీ సత్యమే. యేసు ప్రభువుని గురించి సత్యం చెప్పడం అద్భుతం కంటే గొప్ప విషయం. యేసు ప్రభువుని గురించి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడం అద్భుతం చేసిన దానికంటే శ్రేష్టం. అద్భుతం చేస్తే వాడు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, మరిచిపోవచ్చు జనాభా. కానీ యేసు ప్రభువుని గురించి ఉన్నది ఉన్నట్టు చెబితే వాడు శాశ్వతంగా నిత్య జీవితానికి వచ్చే అవకాశం ఉంది, మారు మనసు పొంది. యేసు ప్రభువుని గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం శ్రేష్టమైనటువంటి అద్భుతం. బాప్తిసం ఇచ్చే యోహాను ఏ అద్భుతం చేయలేదు, కానీ యేసు ప్రభువుని గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఆయన చెప్పిన ప్రతిదీ యేసు ప్రభువులో ఉంది. ఈరోజు దేనికి పెద్ద పెట్టేస్తున్నారు? వాక్యానికి కాదు. దేనికి పెద్ద పెట్టేస్తారు? మిగిలినటువంటి చెత్త చెదర అన్నింటికి వేస్తారు. ఒక ప్రాంతానికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. ప్రోగ్రాం ఎంతకు స్టార్ట్ అయింది? ఉదయం 10 గంటలకి. ప్రోగ్రాం ఎంతకు ఎండ్ అయింది? 12:30కి. అంటే ఎంత సమయం ఉంది? 2:30 గంట. 2:30 గంటలో 18 ప్రోగ్రాములు ప్లాన్ చేశారు. ఏంటి? 18. మేరీ గారు ప్రార్థన చేస్తారు, యాకోబు గారు పాట పాడతారు. ఇలాంటి ప్రోగ్రాములన్నీ కలిపి 18 ప్లాన్ చేశారు. ఆ 18లో మధ్యలో వాక్య వివరణ పాస్టర్ జాన్ పాల్ గారు అని రాశారు. ఇంత పెద్ద పాంప్లెట్ ఇచ్చారు దాన్ని అందరికీ. అంటే ఇది ప్రోగ్రామ్ అని 10 గంటల నుండి 12:30 వరకు 18 ప్రోగ్రాములు ప్లాన్ చేసి ఆ మధ్యలో వాక్య వివరణ పాస్టర్ జాన్ పాల్ గారు. ఎంత టైం వచ్చి ఉంటుందో చెప్పండి మీరు, మీ తెలివినంతా ఉపయోగించి ఎంత వచ్చిందో చెప్పండి. 2:30 గంటలో 18 ప్రోగ్రాములు ప్లాన్ చేస్తే అందులో మధ్యలో నాకు వాక్య వివరణ వస్తే ఎంత సమయం వచ్చి ఉండొచ్చు? ఈ నిమిషాల వ్యవధిలో ప్రసంగం కోసం నేను ఇచ్చిన బిల్డప్ మామూలు కాదు. కారు వేసుకొని బ్లేజర్లు వేసుకొని రేంజ్లో వెళ్తే నాకు అక్కడికి వెళ్ళి ఆ పాంప్లెట్ తీసుకున్న తర్వాత మొత్తం నీరు గారిపోయి దీని బ్లేజర్ ఎందుకు బనీని వేసుకొని బ్రష్ చేసుకొని అలా వెళ్ళిపోయేట బాగుండి అనిపించింది కదా. అక్కడ నిలబడే టైం కూడా తక్కువే. ఎందుకని? మరి వీళ్ళకి విసుగు వస్తుంది అంటే ఎక్కువసేపు మాట్లాడితే. దానికి బ్లేజర్ దానికి బనీని వేసుకొని బ్రష్ చేసుకొని ఏంటి పగత అని వెళ్ళిపోతే బాగుంటుంది.
ఎవడో ప్లాన్ చేయమన్నాడు 18 ప్రోగ్రాములు వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, వాకింగ్ చెప్పడానికి కదా? అబ్బే కాదు. వాళ్ళు నాకు నిమిషాల వ్యవధిలో ఇచ్చారు. నేను ఎంత ముగించాను తెలుసా? దానికి త్రిబుల్ వేసుకున్నాను. ఎక్కిన తర్వాత దిగమనలేరు కదా, దానికి త్రిబుల్ చెప్పి కిందికి దిగాను. అందరు నోరు కొట్టుకున్నారు. ఎందుకు పిలిచేవారు స్వామి? మీరు నోరు కొట్టుకోవాలి, నన్ను ఇంకోసారి పిలవకూడదు. నన్ను ఇన్సల్ట్ చేద్దాం అనుకున్నారు, నేను వాళ్ళని ఇన్సల్ట్ చేసి వచ్చాను అంతే. 30 నిమిషాలు అటు వాకింగ్ చెప్పడం, 1.5 గంట చెప్పాను. సరిపోయిందా? ఇంకా పిలవరు, నన్ను మరిచిపోరు. ఎందుకని? మీ ప్రోగ్రాములకి తలదించడానికి అది వచ్చింది. వాక్యానికి పెద్దపీట వేయకుండా పనికిరాని కార్యక్రమాలు. ఇప్పుడు జాకోబు గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు, ఇప్పుడు ఆమె వచ్చి ఆరాధనలు నడిపిస్తారు. ఎందుకు ఇంత పంచాయతీ? నువ్వే ప్రార్థన చేసి 2 పాటలు పాడి వాక్యం ఇస్తే పోలే? లక్ష్యంగా 2 ప్రసంగాలు చేయకూడదా? నేనైతే ఏం చేస్తాను సార్, 2.5 గంటలో 1 గంట వాక్యము, 5 నిమిషాలు పాట, ఇంకో గంట వాక్యము, 5 నిమిషాలు ప్రార్థన, ఇంటికి వెళ్ళిపోండి అంతే. ముందు 2 పాటలు, వెనకాల 2 పాటలు, అయిపోయింది. అర్ధ గంటలో మొత్తం ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోతుంది. 2 గంటల వాక్యం ఫినిష్. అటు కాదంట, 18 ప్రోగ్రాములు పెట్టుకొని అందులో 30 నిమిషాలు వాక్యం చెబితే దీనికి నేను హంగామా ఏదో జరిగిపోతే అక్కడికి వెళ్తే ఏమీ లేదు. తప్పు కదా. నేనేం చెప్తాను ఇంతకీ? దేవుని మాట ఒక్కసారి వెలువడింది అంటే అది నెరవేరుతుంది. ఆకాశం భూమి గతించదు కానీ దేవుని మాట గతించదు. ఆయన మాట విన్నా వినకపోయినా, వాళ్ళు మనల్ని గౌరవించినా మనల్ని అవమానించినా, వాళ్ళు ఎలా ఫీల్ అయినా సరే మనం చెప్పాల్సింది చెప్పడమే. గుంపుకి మనం తల వంచాల్సిన అక్కర్లేదు, ప్రపంచానికి మనం తలొగ్గాల్సిన అవసరం లేదు. మనల్ని ఏ దేవుడైతే వాక్యం చెప్పమన్నాడో ఆ దేవునికి నమ్మకంగా ఉంటే చాలు. మనం అద్భుతాలు సూచక్రియలు చేయాల్సిన అక్కర్లేదు. యేసు ప్రభువు గురించి ఉన్నట్టు చెబితే సరిపోతుంది. అంతకు మించిన అద్భుతం ఇంకొకటి లేదు. మనుషులు దేవుడు వాళ్ళకు లోబడితే మంచివాడు అంటారు, వాళ్ళకు లోబడకపోతే చెడ్డోడు అంటారు. వాళ్ళు మనకంటే ముందో మనకంటే తర్వాత అటో ఇటో చచ్చేటువంటి వాళ్ళకు భయపడాల్సిన అక్కర, చచ్చేటువంటి వాళ్ళ అభిప్రాయం వాళ్ళ విమర్శ మనకు అనవసరం. నేను అదే అనుకుంటాను. నన్ను ఎవరైతే విమర్శిస్తాడో నాకంటే ముందు పోవచ్చు, వెనక పోవచ్చు, అంతే. పోవడం అయితే పక్క. ఎటు పోయేవాడు విమర్శిస్తే ఏంది, పొగిడితే ఏంది? నన్ను పొగడాల్సింది, నన్ను విమర్శించాల్సింది నిత్యం నివసించేటువంటి ఆయన, సజీవుడు దేవుడు. ఆయన పొగడుతో, ఆయన ఖండింపు, అది నాకు కావాలి తప్ప మనుషులు విమర్శిస్తే ఉండదు. బాప్తిసం ఇచ్చి యోహాను ఏ అద్భుతం చేయలేదు, కానీ యేసు ప్రభు గురించి ఏం చెప్పాడో యథాతథం నిజం నెరవేరే యేసు ప్రభులన్నీ. నేను చెప్పిన ప్రతి మాట యేసు ప్రభు నెరవేరితే చాలు, అంతే. 23వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాం ఒంటరి అయి ఈ దేశమును స్వాస్థ్యంగా పొందిన కదా, అనేకులమైన మనకును ఈ దేశం స్వాస్థ్యంగా ఇయ్యబడదా అని అనుకురుచున్నారు. ఏంటంట, ఇశ్రాయేల్ దేశంలో పాడైపోయిన చాలా చోట్ల చాలామంది ఏమనుకుంటారంట, మనం చేసిన పాపాన్ని బట్టిపోయింది ఈ దేశం నాశనం అయింది అని అనుకోవటం లేదంట. మనం చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఇంత ఉగ్రత కుమ్మరించాడు కాబట్టి మన జీవితాలు మార్చుకున్నాం అని అనుకోవట్లేదంట. అబ్రహాం ఒక్కడే అయి ఉన్నప్పుడే దేశాన్ని ఇచ్చిన దేవుడు మనం ఇంతమంది కదా ఈరోజు, ఇంతమందికి దేశాన్ని ఎందుకు ఇవ్వడు? చూసారా క్యాల్కులేషన్ ఎలా ఉందో? మనం చేసిన పాపాన్ని బట్టి దేశం నాశనమైంది కాబట్టి మారు మనసు పొందాం అనేది పక్కన పెట్టేసి, అబ్రహాం ఒక్కడే ఉన్నప్పుడే ఇంత దేశాన్ని ఇచ్చిన దేవుడు మరి ఇంతమంది వచ్చాం, ఇంతమందికి ఎంత ఇస్తాడు అంటే ఇప్పటికి వెలగలే ఎందుకు నాశనమైంది అన్నది. చూడండి ఆ అద్భుతమైన మాటల్ని. నరపుత్రుడా, 24 వచనం, నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురం ఉన్నవారు అబ్రహాం ఒంటరి ఈ దేశమును స్వాస్థ్యంగా పొందిన కదా, అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు 25వ వచనం, కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, రక్తం ఓడ్చివేయక మాంసం పూజించు మీరు, మీ విగ్రహం వైపు దృష్టి ఉంచు మీరు, నరహత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకొందురా. ఒక్కటి మంచి పని లేదు, మీకు దేశాన్ని ఇస్తారని ఎలా అనుకుంటున్నారు? అది ప్రశ్న. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక్కడికి ఎంత ఇచ్చాడంటే మాకెంత ఇస్తాడు, ఇంటూ వేసుకుంటున్నారు అనమాట. ఒక్కడికి ఎకరా ఇస్తే మరి ఇంతమంది ఉంటే ఇంటూ, ఆయన అంటున్నాడు ఇంటూ కదరా స్వామి మొత్తం మైనసే. రక్తం ఓడ్చకుండా మాంసం తింటున్నారు, రక్తం ఒలికించండి అని నేను చెప్తే రక్తం ఒలికించకుండా కలిపి తింటే మంచి టేస్ట్ అండి అంటున్నారు కదా.
నా మాట కంటే మీ రుచిని పట్టించుకున్న మీకు దేశాన్ని ఎందుకు ఇస్తాను? నరహత్య చేస్తున్న మీకు దేశాన్ని ఎందుకు ఇస్తాను? విగ్రహాల వైపు చూసి ఆరాధన చేస్తున్న మీకు దేశాన్ని ఎందుకు ఇస్తాను అని దేవుడు అడుగుతున్నాడు. 26 వచనం, మీరు ఖడ్గము ఆధారం చేసుకునేవారు, అంటే కత్తి పట్టుకొని బ్రతుకుతున్నారు, మర్డర్లు చేసి బతుకుతున్నారు. మీరు ఖడ్గమును ఆధారం చేసుకునేవారు, హేయక్రియలు జరిగించేవారు, అసహ్యమైన పనులు చేసేవాళ్ళు, పొరుగువాని భార్యను చెరుపువారు, మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకుందురా. నీవు ఇలాగున వారికి చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, నా జీవము తోడు పాడైపోయిన స్థలములో ఉండేవారు ఖడ్గం చేత కూలుదురు, బయట పొలములో ఉండేవారు నేను మృగములకు ఆహారంగా ఇచ్చేదను, కోటలోని వారును గుహల్లోని వారును తెగులు చేత చచ్చేదను. నా జీవంతో అందరూ చచ్చిపోతారు. ఎలా చచ్చిపోతారంటే, పాడైపోయిన స్థలంలో ఉండే మీరు ఖడ్గం చేత చచ్చిపోతారు, బయట పొలంలో ఉండే వాళ్ళని మృగాలకు అప్పగిస్తాను, దాక్కుని ఉంటారు కోటల్లోని గుహల్లోని వాళ్ళు తెగులు చేత చచ్చిపోతారు. ఎవడు బతకడు, దాక్కున్నవాడు బతకడు, బయట ఉన్నవాడు బతకడు, పొలంలో ఉండేవాడు బతకడు, అందరూ చచ్చిపోతారని చెప్తాడు దేవుడు. ఎందుకని? చేసిన పాపాన్ని బట్టి. 28వ వచనం, దేశము నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించెదను, ఎవరును వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలుల మన్యములు పాడుగను. వారు చేసిన హేయక్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఎప్పుడైతే ఈ మాట ప్రకటించాడు, ఇంతవరకు ఆయన నోరు తెరిచాడు కదా, నోరు తెరవగానే ఈ మాటని ప్రకటించాడు, మీరు నాశనం అయిపోతారు, మీరు అనుకుంటున్న మాటలుగా దానికి భిన్నంగా జరుగుతుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక్కడికి ఇంత భూమిని ఇస్తే మాకెంత ఇస్తాడు అనుకుంటున్నారు వీళ్ళు. ఎలాగైతే పాత గరిసెలన్నీ విప్పి కొత్త గరిసెలు కట్టించి దానికి ఆనుకొని నా ప్రాణం అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తినికి సమకూర్చబడింది, తినుము తాగుము సృగించు అంటే పైన దేవుడు అన్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీవు సిద్ధపరిచినవి ఎవని వగును. ఈయన అనుకున్నది ఏంటి, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తినికి సమకూర్చబడింది, తిను తాగు అనంటే ఈయన దేవుడు అంటున్నాడు, వెర్రివాడా ఈరోజు రాత్రి, అనేక సంవత్సరాలు ఎక్కడ, ఈరోజు రాత్రి ఎక్కడ. కాబట్టి మన క్యాలిక్యులేటర్కి ఆయన క్యాలిక్యులేటర్కి సంబంధమే ఉండదు. మన క్యాలిక్యులేటర్లు మనం ఎన్నైనా ఇంట్లో వేసుకోవచ్చు, ఆయన ఇంట్లో వేస్తున్నాడు కాదు, మైనస్లో వేస్తున్నాడు ఆయన. ఈరోజు రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సంపాదించినవి ఎవరి వగునో. ఎవరి వగుతాయి? ఎప్పుడైతే ఇలా ప్రకటించాడో, అబ్రహాంకు దేశాన్ని ఇచ్చిన దేవుడు మనకు ఇంకా ఖచ్చితంగా ఇస్తాడు కదా అని మాట్లాడుతూ ఉంటే, యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, మీకు దేశం ఇవ్వను, దేశంలో మీరు నాశనం అవుతారు, మీరు బయట ఉంటే కనుక ఖడ్గానికి అప్పగిస్తాను, పొలంలో ఉంటే కనుక అడవి మృగాలకు అప్పగిస్తాను, మీరు దాక్కుని ఉంటే కనుక తెగులకు అప్పగిస్తాను, మొత్తానికి దేశం నిర్జనం అని అనగానే వెంటనే అందరికీ ఏమొచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. ఈ పశ్చాత్తాపం ఏంటో చూద్దాం. 30వ వచనం, మరియు నరపుత్రుడా నీ జనులు గోడ దగ్గరను ఇంటి ద్వారముల యందును నిలవబడి నిన్ను గురించి మాట్లాడుదురు. ఇప్పుడు యెహెజ్కేలు గురించి మాట్లాడుకున్నారు. ఎక్కడ? గోడల దగ్గర, ఇంటి ద్వారాల దగ్గర. ఒకరినొకరు చూచి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. రండి ఇప్పుడు విందాం యెహెజ్కేలు ఏం చెప్తాడు ప్రసంగం. ఎందుకని? ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు యెరూషలేము నుండి. అప్పుడు అర్థమైంది యెహెజ్కేలు చెప్పిన ప్రతి మాట నిజమని. అప్పుడు తెలిసింది అందరికీ. ఇప్పుడు రెస్పెక్ట్ పెరిగింది ఆయన మీద. ఇప్పుడు పోదము రండి, యెహోవా దగ్గర నుంచి వచ్చే మాట ఏంటో విందాం రండి, యెహెజ్కేలు దగ్గర కూర్చున్నాం ప్రసంగం చేస్తాడు. ఇప్పుడు యెహెజ్కేలు మీద ఎక్కడ లేని రెస్పెక్ట్ వచ్చింది వాళ్ళకి. ఎందుకని? 12 సంవత్సరాలుగా ఆయన చెప్పిన ప్రతి ప్రవచనం కళ్ళెదురుగా కనిపించింది. ఆ వచ్చినోడు చెప్పాడు. అప్పుడు పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. ఇప్పుడు వచ్చారు కదా, వచ్చి ఎదురు కూర్చున్నారు. ఇంతకీ వాళ్ళు వచ్చింది యెహెజ్కేలు చెప్తున్నటువంటి మాట నిజంగా దేవుని మాట అని జీవితాలు మార్చుకోవడానికి వచ్చి కూర్చున్నారా, లేకపోతే ఇంకేమైనా తప్పుడు ఉద్దేశం ఉందా అంటే చూద్దాం. 31వ వచనం, నా జనులు రాతగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి. ఎలా వస్తున్నారంట? అన్ని క్రైస్తవ పద్ధతుల్లోనే వస్తున్నారంట. చూడగానే క్రైస్తవులు ఏది మిస్ కాకుండా ఫాలో అవుతున్నారు. ప్యాటర్న్ పైన నా జనులు రాదగిన విధముగా వస్తున్నారు. ఉదయాన్నే లేస్తారు, తలస్నానం చేస్తారు, మంచి బట్టలు తెల్లటి బట్టలు కట్టుకుంటారు, బొట్టు కానీ ఏమి కానీ లేకుండా చూడగానే మీరు క్రైస్తవులా అండి, అవునండి అనేటట్టుగా తయారవుతారు. అలా అనమాట. నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎద్దుకు వచ్చి నా జనులు అయినట్టుగా నీ ఎదుట కూర్చుండి. అయినట్టుగా ఏంటి? నా జనులే కదా. అయినట్టుగా అంటే ఏదో తేడా ఉంది కదా. నా జనులు అయినట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు. ఫుల్ స్టాప్ ఉంది అక్కడ, విందురుని
ఫుల్ స్టాప్ లేదు. నీ మాట విందురు కానీ అన్నది చాలా ప్రమాదం. నీ మాట విందురు అని ఫుల్ స్టాప్ పెట్టాడు అనుకో, అమ్మయ్య బుద్ధి మారింది, వీళ్ళ జీవితాలు మారింది అని అనుకుందాం. ఫుల్ స్టాప్ పెట్టినా కానీ ఏం చేస్తారంట, వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అంటే ఇప్పటికి బుద్ధి రాలేదా? అదే కదా మనం మాట్లాడుకున్నది. తేలుకి ఎంత ప్రసంగం చేస్తే మాత్రం కుందేలు అవుతుందా? బ్రహ్మదండి చెట్టుకి ఎంత ప్రసంగం చేస్తే మాత్రం రోజే చెట్టు అవుతుందా? మల్లి చెట్టు అవుతుందా? ముళ్ళ చెట్టుకి ఎంత ప్రసంగం చేస్తే మాత్రం కొబ్బరి చెట్టు అవుతుందా? కాదు కదా. నాజీనులైనట్టు వచ్చి కూర్చుంటారు, నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అంటే ఇంత నాశనం జరిగితే ప్రసంగం వినడానికి సిద్ధపడ్డారు, మరి ఇంకెంత నాశనం జరిగితే వాటిని అనుసరించి ప్రవర్తిస్తారు? ఇది కదా క్యాల్కులేషన్ అంటే. ప్రసంగం వినడానికి ఇంత సీన్ జరిగితే మరి వీళ్ళు జీవితాలు మారాలంటే ఇంకెంత జరగాలి? జరగలేదు. ఇశ్రాయేలు చరిత్ర అంతట్లో జరగలేదు. పదే పదే తిరుగుబాటు అంతే. పాత నిబంధన ప్రతి పేజీని తిప్పుతుంటే తిరుగుబాటు కనపడుతుంది అంతే. మనకు మనం కనపడతాం తిరుగుబాటు. ఎందుకని? నీకు నా మాట వినకపోవట నీ బాల్యము నుండే వాడుక అంటాడు ఇర్మియా. ఒకసారి చూద్దామా? ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమకాలముల్లో నీతో మాట్లాడితిని కానీ నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవటే నీ బాల్యం నుండి నీకు వాడుక. నేను ఎంత మాట్లాడినా నీ అలవాటు ఏంటంటే నా మాట వినకపోవడమే నీ అలవాటు. మనల్ని అడిగారనుకో, నీ అలవాట్లు ఏంటంటే, నా అలవాట్లు ఏంటంటే వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్ అని చెప్తాం కదా. ఇశ్రాయేలీలు మీ అలవాటు ఏంటంటే డిసొబోయింగ్ గాడ్స్ వర్డ్ అంటారు వాళ్ళు. సింపుల్గా దేవుని మాటను అతిక్రమించడమే మా వాడుక. క్యారమ్ బోర్డు అలవాట్లేదంట, చెస్ అలవాట్లేదంట, క్రికెట్ అలవాట్లేదంట. వాళ్ళ అలవాటు ఏంటంట, దేవుడి మాటను వినకపోవడం మా అలవాటు అండి. మహా సరదా అండి. అందుకని పాత నిబంధనలో పదే పదే తిరుగుబాటు కనపడుతుంది మనకి. వీళ్ళు నా జనులు అయినట్టుగా వస్తారు, నా జనులు అయినట్టుగా కూర్చుంటారు, నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ముళ్ళ చెట్టు మల్లి చెట్టుగా మారలేదు. నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎద్దకు వచ్చి నా జనులు అయినట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనబరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుతున్నది. వారి నోరు ఎంతో ప్రేమ కనబరుస్తుంది. దేవా నీకు కోటాది కోటి వందలానయ్యా అంటాం మనం కదా. కోటికి ఎన్ని సున్నాలో తెలియదు మనకి. చాలామంది ప్రభా నీకు కోట్లాది వందనాలైనా అంటారు. వాళ్ళని అలా ఆపి ఇంతకు ఎన్ని కోట్లు ఎన్ని సున్నాలని అడగండి, తెలియదు. కానీ ఏమంటాం, ప్రభా కోట్లాది వందనాలైనా అంటాం. కానీ మీటింగ్ ఎంతకు వస్తాం? 10 గంటలకు వాక్యం అంటే 11కి వస్తాం. వచ్చేమంటాం కోట్లాది వందనాలైనా అంటాం. ఉత్తిరి అబద్ధం కదా. నేను బయట ప్రసంగం చేయడానికి వెళ్తా కదా, లేదా చాలా చోట్ల ప్రసంగానికి వెళ్తా కదా. వెళ్తే ఇక ఆమెన్ అని చెప్దాం అనేటప్పుడు 5 నిమిషాల ముందు వస్తారు. నాకు అనిపిస్తుంది ఇంతకు ఎందుకు వస్తున్నారు వీళ్ళు అని. ఏం చేస్తున్నారు, ఎందుకు వచ్చారు? ఇక ముగిద్దాం అనుకుంటే 5 నిమిషాలు ముగిద్దాం అనుకునేటప్పటికి అప్పుడు ఎంటర్ అవుతుంటారు కొంతమంది. నా ప్రశ్న ఏంటంటే ఎందుకు వస్తున్నారు ఈ టైంలో? రాకపోతే బాగుంటుంది కదా అని. ఎందుకు వస్తారో వాళ్ళు కూడా తెలియదు పాపం. సరే 5 నిమిషాలు ముందు వచ్చారు, వాళ్ళ మానాన్ని వాళ్ళు కూర్చొని అలా వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోరే మరల దగ్గరికి వస్తారు. అయ్యగారు మీ ప్రసంగాలు ప్రతిరోజు వింటాం అయ్యగారు అంటారు. నాకు సిగ్గు అనిపిస్తుంది నిజంగా చెప్తున్నారు, కామెడీ చేస్తున్నారు. నా ప్రసంగాన్ని రోజు వింటూ ఉంటే ప్రసంగం అయిపోయి 5 నిమిషాల ముందు ఎందుకు వచ్చావు? అబద్ధం కదా. నాకెంత బాధ అనిపిస్తే మరి దేవుడి పరిస్థితి చూడండి. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుతారు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుతున్నది కదా. దీన్నే యెషయా అంటాడు, దీన్నే మార్కు గారు మత్తయ్య గారు కూడా అంటారు. ఏమనంటే వారు తమ పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని. వారు చేసే ఆరాధన పెదవులతో కానీ హృదయం దూరంగా ఉంది. 32వ వచనం, నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరం కలిగిన గాయకుడుగా ఉన్నావు.
యెహెజ్కేలు ఎలా ఉన్నట్టు ఆయనకి వీళ్ళకి మంచి స్వరం కలిగినటువంటి వాయిద్యాన్ని వాయిస్తూ పాడేటువంటి గాయకుడుగా, అంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది ఆ మెసేజ్లో వాళ్ళకి. ఎంటర్టైన్మెంట్ అంటే ఎలా జరుగుతుంది అంటే గ్రాఫిక్స్ ఇమాజిన్ చేసుకుంటారు అక్కడ కూర్చొని, అది వచ్చింది. ఎలా ఉన్నావంట, నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరం కలిగిన గాయకుడిగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య ఉండేనని వారు తెలుసుకుందరు. వాళ్ళు ఎంత నటించినా, నిన్ను టైంపాస్కు వాడుకున్నా, నువ్వేదో వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు అంటే ఫీల్ అయినను ఆ మాట నెరవేరుతుంది. ఎందుకంటే నేను కదా నీకు మాట ఇచ్చింది, ఆ మాట నెరవేరుతుంది. తమ మధ్య యెహోవా ప్రవక్త ఉండెనని వారు తెలుసుకుందరు. నీవు ప్రవక్తవి, నేను సెలవిచ్చిన మాటను తెలియజేస్తున్నావు, అది నెరవేరిన రోజు వాళ్ళు తెలుసుకుంటారు తమ మధ్య ప్రవక్త ఉన్నాడని. అంతే, ఇది సాక్ష్యం కోసమే. ఎదురుగా ఉన్న వ్యక్తులు వినొచ్చు, వినకపోవచ్చు, కానీ ప్రభువు సెలవిచ్చిన మాటని చెప్పి తీరాలి. ఇది యెహెజ్కేలు చేశాడు. యెహెజ్కేలు ఇంత ప్రవచనం చెప్పినా సరే, ఇంత ముందుగా చెప్పినా సరే, ఇంత స్పష్టంగా చెప్పినా సరే, ఇన్ని పోలికలతో, ఇన్ని ఆయన ప్రవర్తనతో డెమో చూపించి మరి చెప్పినా సరే, ఏ ముళ్ళ చెట్టు మల్లి చెట్టుగా మారలే. వాళ్ళు వినడానికి వచ్చారు, అందులో టైంపాస్ వెతుకున్నారు, ఎంటర్టైన్మెంట్ వెతుకున్నారు తప్ప నిజంగా వాళ్ళు మారలేదు, అంగీకరించలేదు. అయితే ఈ ముళ్ళ చెట్లు లాంటి వాళ్ళు మల్లె చెట్లులాగా, మల్లె తీగలాగా ఎక్కడ మారారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మారారు. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనకు ఒకవైపు ఉన్నటువంటి దొంగ, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక బందిపోటు దొంగ, కరుడు కట్టినటువంటి కఠినాత్ముడు, నేరం చేసే దాంట్లో తిరుగుబాటు చేసినవాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎలా వచ్చింది ఆ మార్పు? యెహెజ్కేలు ప్రసంగానికి రాని మార్పు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో సాధ్యం. ఈరోజు నీవు నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఇంత మార్పు వచ్చిందంటే, మనం కూడా మొండ చెట్లు లాంటి వాళ్ళమి, బ్రహ్మదండి చెట్లు లాంటి వాళ్ళమి, తేల లాంటివి కదా. మన గతం అలాగే ఉంటుంది కదా. అయితే మనకి ఇంత మార్పు ఎలా సాధ్యమైందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ. యెహెజ్కేలు ప్రవచనంలో సాధ్యం కానిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువలో సాధ్యం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కేవలం ప్రకటించలే, ప్రాణం పెట్టాడు. యెహెజ్కేలు ప్రకటించాడు, ప్రవర్తనతో చూపించాడు, కానీ ప్రాణం పెట్టలే. యెహెజ్కేలు కఠినాత్ములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కనికరానికి కరిగిపోయారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమకు కరిగిపోయారు. మొండ చెట్లు మారిపోయాయి, బ్రహ్మదండి చెట్లు మారిపోయాయి, తేల లాంటి స్వభావం మారిపోయింది. మన బైబిల్లో ఇద్దరు కనపడతారు, యాకోబు, యోహానులు ఉంటారు కదా. వీళ్ళని ఉరివేడు వారు అంటే బోయనెర్గెస్సు. ఉరివేడు వారు అంటే ముక్కు మీద కోపం, ఉగ్రవాద భావజాలం, కోపోద్రేకులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఓ చోట యేసుప్రభుకి బస ఇవ్వకపోతే ప్రభు వాళ్ళను తగలబెట్టమంటావా, సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు కురిసినట్టుగా అని అంటారు. అంత కోపం వాళ్ళకి. అయితే ఎలా మారిపోయారు? హతసాక్షులుగా మారిపోయారు. ఎలా సాధ్యం ఇది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువలో సాధ్యం ఇది. ఈరోజు మనం ప్రకటిస్తున్నటువంటి మాటలు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మనం ప్రపంచానికి, సమాజానికి ఏవైతే ప్రకటిస్తున్నామో, ఈ మాటలు వారికి వెర్రితనంగా అనిపించవచ్చు. ఈ మాటలు వాళ్ళు సామెతగా చేసుకోవచ్చు, ఆ రోజు యెహెజ్కేలును ఎగతాళి చేసినట్టుగా. కానీ ఈ మాటలు ఒకానొక రోజు వాళ్ళ జీవితంలో నిజమవుతాయి. వాళ్ళు చూస్తారు ఇది నిజమని. బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి చెప్పినటువంటి ప్రతి మాట నెరవేరింది. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గూర్చి మనం ఎన్ని చెప్పినా సరే నెరవేరుతాయి. ఏదని అంటున్న ప్రవచనాలు, దర్శనాలు, స్వస్థతలు కాదు. యేసు ప్రభు బోధించినటువంటి ఆయన నీతి ప్రతిదీ కనబడుతుంది. మనం ఈరోజు ఏంటంటే నెరవేరినటువంటి మన సొంత మాటలు చెబుతున్నాం, నెరవేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటని మనం పక్కన పెట్టాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి
తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయనో పితరులు నిద్రించినది మొదలుకొని సమస్త సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండుననియు నీళ్ళలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినది అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉన్నది. ఏమని చెప్తున్నాడు అంటే అపోసిస్తారు కొంతమంది చంటి దినాల్లో. ప్రభు రాకడ ఏమైంది, ఆయన రావడం అబద్ధం. అయితే ఏంటంటే యేసు ప్రభు రాకడ నిజం, ఆయన వస్తాడు. అయితే ఎందుకు ఆయన రావటం లేదు అంటే 9వ వచనం, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గల వాడై ఉన్నాడు. ఆ రోజు యెహెజ్కేలు 12 సంవత్సరాలు ప్రవచిస్తూ ఉంటే అందరూ సామెతగా చేస్తున్నారు, ఇది జరగదు, ఇది జరగదు, ఇది జరగదు అని. అయితే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నుంచి మనం ప్రకటిస్తూ ఉంటే ఆయన రాడు అని కాదు, ఆయన వస్తాడు. ఎందుకు ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు అంటే అందరూ మారు మనసు పొందాలని, అందరూ రక్షించబడాలని మారు మనసు ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కాబట్టి యెహెజ్కేలు దేవుడు తనకు సెలవిచ్చిన మాటని ఎంత ధైర్యంగా చెప్పాడు, వాళ్ళు విన్నా వినకపోయినా ఎలా ధైర్యంగా చెప్పాడు, ఎంత నిశ్చయితతో చెప్పాడు, భరోసాతో చెప్పాడు, తాను నిరుత్సాహపడకుండా ప్రకటిస్తూ వచ్చాడు. అంతకంటే స్థిరమైనటువంటి నిశ్చయతో కూడుకున్నటువంటి సమాచారం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. ఈ ప్రభువైన యేసుక్రీస్తు సిలువను విశ్వసించిన ఎవడు సిగ్గుపరచబడ్డాడు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ కాకుండా ఇక వేరే దేన్నైనా నమ్మితే మనం సిగ్గుపడతామేమో, కానీ ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మనం విశ్వాసం ఉంచితే సిగ్గుపరచబడము. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం ఎంత నిజమో ఆయన సువార్త అంత నిజం. ఎదురుగా ఉన్న వ్యక్తి విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా మనం ప్రకటించాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు సిలువని. 12 సంవత్సరాలు ఏమీ జరగకపోయినా సరే యెహెజ్కేలు ఎంత నిర్భయంగా ప్రకటించాడు. నేను ఆయన ప్రవక్తని, నేను ప్రకటించాలి, వాళ్ళు విన్నా వినకపోయినా సరే ఆయన ప్రకటించాడు. ఆయన ప్రవక్తే. వీళ్ళు మారారా లేదా అన్నదాన్ని బట్టి కాదు, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడా మాట్లాడట్లేదా అనేదాన్ని బట్టి. ఈరోజు మనం సువార్త ప్రకటిస్తున్నాం, ఎంతమంది ఎన్ని సంఘాలు కట్టాము, ఇది కాదు. ఆయన చెప్పమన్నాడు, ఆయన మరణాన్ని గురించి పునరుద్ధానం గురించి చెబుతాం, ఇది నిజం. ఎవరైతే ఈ సువార్తను అంగీకరిస్తారో వాళ్ళని రక్షించేదానికి దేవుడు సమర్థుడు. సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఎందుకు దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అంటే దీర్ఘశాతం వహిస్తున్నాడు అంటే అందరూ రక్షించబడాలని. ఈ రక్షణ సువార్తని మనం ప్రకటించాలి. ఎవడో వినట్లేదని వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయడం కాదు, వాళ్ళు ఎలా విన్నా వినకపోయినా మనం మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు సిలువను గురించి ప్రకటిస్తూ ఉండాల్సిందే. ఇది దేవుడు మనందరికి ఇచ్చినటువంటి భాగ్యం. అయితే ఒకానొక రోజు ఎవడో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి మీరు ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పినటువంటి ప్రతి మాట నిజం, నా జీవితంలో నెరవేరింది, ఆయన మాట సత్యం, నా జీవితంలో నెరవేరింది, నేను రక్షించబడ్డాను అనే వ్యక్తి ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తాడు మన దగ్గరికి. మనం మొదట ప్రకటిద్దాం. అది 12 సంవత్సరాలు కానీ 1200 సంవత్సరాలు కానీ భూమి మీద కానీ చనిపోయిన తర్వాత కానీ మీరు ప్రకటించిన ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి నేను చూశాను ఆ ప్రభువైన యేసుక్రీస్తు మహిమను అని చెప్పే వ్యక్తి రానే వస్తాడు ఖచ్చితంగా. యెహెజ్కేలు విషయంలో జరిగింది అది. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, నీవు చెప్పినట్టుగా జరిగింది, యెరూషలేములో చెరపట్టబడింది, కొల్లబోయింది, జరిగింది. మనం కూడా సువార్త ప్రకటించడమే మన బాధ్యత. వ్యక్తుల అభిప్రాయాలు వద్దు, వ్యక్తుల విమర్శలు వద్దు, వ్యక్తుల ప్రశంసలు వద్దు. ఆయన చెప్పమన్నాడు, మనం చెప్పాలి. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మనం చెప్పాలి. ఒకానొక రోజు దాని ప్రతిఫలాన్ని పొందిన వ్యక్తి ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాడు, మన చెవిలో వినబడుతుంది. అక్కడైనా వినబడచ్చు, ఇక్కడైనా వినబడచ్చు. మనమైతే యెహెజ్కేలు లాగా నిరుత్సాహపడకుండా ఎదురుగా ఉన్నది ముండ్ల తుప్పలైనా, ఎదురుగా ఉన్నది బ్రహ్మదండి చెట్లైనా, ఎదురుగా ఉన్నది తేళ్ళైనా సరే మనం చెప్పాల్సింది. ఎందుకంటే మనల్ని దేవుడు చెప్పడానికి ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి. వాళ్ళు వింటారా వినరా అని కాదు, వాళ్ళు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తున్నారు, మనం ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాలి. వాళ్ళని చూసి మన ప్రవర్తన మారితే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న దానికి దేవుని మనం వెక్కిరించిన వాళ్ళం అవుతాం. వాడు వినడా, నేను కూడా విన్నాం. వాడు నమ్మడా, నేను కూడా దేవుడు చెప్పమని చెప్తూనే ఉంటాను. వాడి ఇష్టం, వాడు ప్రవర్తన ఎలాగుంటే వాడి ఇష్టం, అది నా ప్రవర్తన మారదు కదా. చాలామంది ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించడానికి వచ్చి మొదటి సువార్త మామూలుగా ప్రారంభిస్తున్నారు, నిజంగానే ప్రారంభిస్తున్నారు.
అయితే కొద్ది రోజులు చూస్తున్నారు, జనాభా ఆదరించట్లేదే. ఎందుకు? నలుగురితో పాటు వెళ్ళిపోదాం, గుంపులు కలిసిపోదాం, రాజీ పడిపోదాం, ఎందుకు అందరికీ విరోధంగా ఉండడం అని వీళ్ళు మారుతున్నారు. వాళ్ళు మారినప్పుడు మనం కూడా మారొద్దు, అవునా? రాజీ పడొద్దు, మారొద్దు. ఎందుకంటే మనకు దేవుడు సువార్త ఇచ్చాడు, సువార్త చెప్పడమే, అంతే. వ్యక్తులు బట్టి సువార్త మార్చడం ఏంటి? వ్యక్తులు బట్టి ఆలోచన విధానాలు మార్చడం ఏంటి? మొన్న ఒక వ్యక్తిని పిలిచారు, ఒక ప్రాంతానికి పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి, నలుగురు ఉన్నారు వేదిక మీద. ఒకవైపు ఒక రెడ్డి గారు ఉన్నారు, పక్కన ఆయన భార్య, ఆ పక్కన ఆయన చెల్లెలు, ఆ పక్కన ఈ పాస్టర్ గారు. ఏమడిగారు ప్రశ్న? ఈ భార్య చెల్లి ఇద్దరు ప్రసంగం చేస్తారు వేదిక మీద నుంచి. ఏమని అడిగారు ప్రశ్న ఏంటి? స్త్రీ సంఘంలో వాక్యం చెప్పొచ్చా అని అడిగారు. ఎదురుగా వేల మంది జనాభా, వేదిక మీద ఇద్దరు ప్రసంగికులు, స్త్రీలు, ప్రసంగికురాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఏం చెప్తాడు పాపం? చెప్పండి. చేయొచ్చు, లక్ష్యంగా చేయొచ్చు అని చెప్తున్నాడు. వెళ్ళకూడని చోటికి వెళ్తే చెప్పకూడని విషయాలు చెప్పాల్సి వస్తుంది, వెళ్ళకూడదు, అంతేనా? ఇప్పుడు నేను మీ ఇంటికి గొడవకు వచ్చాను అనుకోండి, అబ్బా వచ్చినప్పుడు గేట్ దగ్గర నిలబడుకొని చెడబడ తిట్టాలి, అంతే. గొడవకు వచ్చాను, గొడవ చేయాలి. అలా కాకుండా గేట్ లోపలికి వచ్చి మీరు ఇచ్చిన టీ తాగి, కూల్ డ్రింక్ తాగి, బిర్యానీ తేపుతా గొడవ చేయాలంటే కుదురుతుందా? కుదరదు, అయిపోతుంది అంతా. గొడవ చేయాలంటే గేట్ దగ్గరికి రావాలి, చెడబడ తిట్టాలి, తొడదట్టాలి, ఏం రెడీ కథనాలే, సరిపోతుంది. లోపలికి వచ్చి టీ తాగితే ఫినిష్, గొడవ లేదు. ఇక ఏం గొడవ చేస్తావు? ఫుల్గా బిర్యానీ మెక్కేవానికి ఏం చేస్తావు? చేయలేవు. వెళ్ళకూడని చోటికి వెళ్ళొద్దు, అది తప్పు అయితే వెళ్ళొద్దు. గతంలో అదే వ్యక్తులతో గొడవ పడిన వ్యక్తి ఇప్పుడు అదే దగ్గరికి వెళ్ళి కూర్చొని స్త్రీ లక్షణంగా బోధించవచ్చు. ఎందుకు బోధిస్తుంది? లేఖనాలు ఎక్కడుంది? అప్పుడు ఒక ఉదాహరణ తీసుకున్నాడు ఆ సోదరుడు తీసుకొని. ఒక ఆవిడంట కొన్ని వందల మైళ్ళ కిలోమీటర్లు ఒక ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళిందంట. నేనేం కాదనలేదే, ఉత్తరాన్ని ఇచ్చి పంపించండి ఆడవాళ్ళ దగ్గర, ఇబ్బంది అంటే. ఫ్లైట్కి టికెట్ బుక్ చేయండి, ఉత్తరం ఇవ్వండి, అమెరికా పంపించండి, యూరోప్ పంపించండి, మరలా తిరుక్కోవాలి, ఇబ్బంది ఏంటి? మనం మాట్లాడుతుంది ఏంటి? వేదిక మీద నుంచి మిక్స్డ్ కాంగ్రిగేషన్లో వాక్యం బోధించకూడదు, వాక్య క్రమం కాదది. అపోస్తుల్లో బోధకురాలు లేదు, పరిచారం చేసింది కానీ వాక్య పరిచయం చేయలేదు, అపోస్తుల క్రమంలో లేదది అని చెప్తూ ఉంటే, అది కాదంట. ఉత్తరం తీసుకుని అక్కడికి వెళ్ళిందంట, ఎక్కడికి వెళ్ళిందంట. ఓకే, ఉత్తరాలు ఇవ్వండి, ఎవడొద్దన్నాడు? లెటర్ రాసి ఇవ్వండి, ఫ్లైట్ బుక్ చేయండి, లక్షల కిలోమీటర్లు పోయి వస్తాయి, ఇబ్బంది ఏంటి? ఎయిర్పోర్ట్కి వెళ్తే చాలామంది స్త్రీలే వస్తారు ఎయిర్పోర్ట్లో, ఇబ్బంది ఏంటి? వస్తారు. ఏ చదువు సంధ్య లేని వాళ్ళు దుబాయ్ వెళ్ళట్లేదా, కువైట్ వెళ్ళట్లేదా? వెళ్తారు, తప్పేంటి? మిక్స్డ్ కాంగ్రిగేషన్లో స్త్రీ బోధించకూడదు అని ఇంత స్పష్టంగా ఉంటే, అధ్యక్షుడికి వారికి ఉండవలసిన అర్హతలు ఉన్నాయి, అధ్యక్షుడు రాలేదు కదా అక్కడ. ఇలా ఉంటే వెళ్ళకూడని చోటుకు వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చొని ప్రశ్న ఏంటి? స్త్రీ బోధించవచ్చా? ఏం చెప్తాడు పాపం? బోధించకూడదంటే ముఖం ఎలా తెలుతుంది? ముఖం ఎలా తెలుస్తుంది చెప్పు? వేల మంది ప్రజలు వీళ్ళని అభిమానించే వాళ్ళు అక్కడ కాదు అంటే మరలా భోజనం ఎలా తినాలి, మరలా టీ ఎలా తాగాలి, అక్కడి నుంచి లేచి రావడానికి ముఖం తెల్లాలి కదా. వెళ్ళకూడని చోటికి వెళ్ళకూడదు. ఒక్కసారి శత్రుత్వం పెట్టుకుంటే శత్రుత్వం అంతే, ప్రాణమైన శత్రుత్వమే. మారితే మనం కూడా కలిసి మాట్లాడచ్చు. మారలేదు కదా, ఏ విషయంలో మారాడు ఆ వ్యక్తి? వడ్డీ వ్యాపారం చేయకూడదని దాంట్లో మారాడా? వ్యభిచారం తప్పు అని అంటే శ్రీలంక విషయంలో క్షమాపణ చెప్పాడా? లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా ఎవడో రక్షణ పొందలేడంటే కాదు సత్క్రియల ద్వారా కొంతమంది వెళ్తారని పునీత్ రాజ్కుమార్ విషయంలో ఏమైనా క్షమాపణ చెప్పాడా? లేకపోతే ప్రసాదం తినవచ్చు అనే దాంట్లో ఏమైనా క్షమాపణ చెప్పాడా? లేకపోతే జై కొట్టాడు దేవతలకు, హైందవ దేవతలకి, దాంట్లో ఏమైనా క్షమాపణ చెప్పాడా? అన్నిట్లో కవరింగ్ చేసి అన్ని పనికిరాని సిద్ధాంతాలన్నీ క్రైస్తవులకు పంపిస్తే అక్కడికి వెళ్ళి కూర్చొని స్త్రీ బోధించని ఇంకో సిద్ధాంతం ఒకటి తీసుకొచ్చి సంక్రాంతికి శుభాకాంక్షలు చెప్పొచ్చు అని చెప్పి ఎందుకు ఇదంతా? నేనేం చెప్తున్నాను అంటే, జనాల అభిప్రాయాలు, జనాల విమర్శలు, ప్రశంసలు డస్ట్బిన్లో చెత్తతో సమానం అంతే. దానికి ఆయుష్ ఉండదు, వీటికి ఆయుష్ ఉండదు. ఈరోజు పొగినోడు రేపు తిట్టచ్చు, ఈరోజు తిట్టినోడు రేపు పొగడవచ్చు. ఎవడో 100 మంది నన్ను పొగిడారు అనుకోండి, ఉదాహరణకి 100 మంది లేచినట్టు పొగిడారు, నాకేంటి వచ్చింది ఇక్కడ? 100 మంది తిట్టారు, నాకేంటి వచ్చింది ఇక్కడ? ప్రభు నన్ను మెచ్చుకోవాలి. ప్రభు నన్ను మెచ్చుకుంటే నేను ధన్యుడిని, ప్రభు నన్ను విమర్శిస్తే నన్ను సరి చేసుకోమని. రెండు మంచిదే నాకు, మనుషులు కాదు.
12 సంవత్సరాలు యెహెజ్కేలు వాళ్ళు విన్నా వినకపోయినా వాక్యం ప్రకటించాడు, విన్నా వినకపోయినా వాక్యం ప్రకటించాడు. ఎవడి మెప్పు అక్కర్లేదు, ఎవడు ప్రశంస అక్కర్లేదు, ఎవరు చేర్చుకోవాల్సిన అక్కర్లేదు. 586లో నాశనం కాబోతున్నటువంటి ప్రజానీకం మెచ్చుకుంటే ఏంటి, మెచ్చుకోకపోతే ఏంటి? ఈరోజు వ్యక్తులను చూసి, సంస్థలను చూసి, పలుకుబడిని చూసి వాక్యాన్ని మార్చుకుంటున్నటువంటి, వాక్య సిద్ధాంతాలను తాకట్టు పెడుతున్నటువంటి వ్యక్తులు. తప్పు కదా ఇది? నేనేం చెప్తున్నా ఇంతకీ? బాప్తిస్మిచ్చే యోహాను లాగా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పడమే, ఇంతకు మించిన అద్భుతం ఇంకొకటి లేదు. యెహోవా ప్రవక్త తమ మధ్య ఉండెను అనే ఆ సాక్ష్యం చాలదా యెహెజ్కేలుకి? యెహెజ్కేలు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ఇల్లు ఉందా? ఆయన కుటుంబం ఉందా? ఆయన ఆస్తి లేదు. కానీ యెహెజ్కేలు దేవుని ప్రవక్త, చాలు. మరి దొంగ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి ఏమో తెలియదు. యెహెజ్కేలు మాట వినకుండా ఉన్నటువంటి తిరగబడిన వ్యక్తులు, వాళ్ళ పేర్లు ఏంటి తెలియదు, కాలగర్భంలో కలిసిపోయారు. కానీ యెహెజ్కేలు ప్రతి మాట నిలవబడింది ఇక్కడ. ఎందుకని? యెహెజ్కేలు దేవుడి మాటకు లోబడ్డాడు కాబట్టి. నేను కూడా అంతే, మనం కూడా అలాగే ఉండాలి. ఎలా ఉండాలి? ఎదురుగా ఉన్న వ్యక్తులు విన్నా వినకపోయినా దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు, దేవుడు తన నోటి మాటను నాకు ఇచ్చాడు, ఆయన మాటను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి, కలపకూడదు, తీసివేయకూడదు. ఎవడు విన్నా వినకపోయినా సరే వాళ్ళను బట్టి నేను మారకూడదు, నన్ను బట్టి వాళ్ళు మారాలి. మారితే మంచిది, మారకపోయినా నా ప్రతిఫలం నాకు ఉంటుంది. వాళ్ళని బట్టి నేను లేను, నన్ను బట్టి వాళ్ళు ఉండాలి, ఉంటే మంచిది. ఉండకపోయినా సరే నాకు దేవుడు ఇవ్వాల్సిన ప్రతిఫలం నాకు ఇస్తాడు. యెహెజ్కేలు పరిచర్య ఇది. యెహెజ్కేలు పరిచర్య 12 సంవత్సరాలు ఏది కనబడకపోయినా సరే ఇంత నిరుత్సాహం లేదు. ఎందుకంటే ప్రవచనాన్ని, మాటనిచ్చినోడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మాట సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు, అంతే. ఆయన చెప్పమన్నాడు, చెబుతాను. వాళ్ళు మారితే వాళ్ళకి మంచిది, మారకపోతే నా సాక్ష్యం నాకు ఉండనే ఉంటుంది. మనందరం కూడా ప్రభువుని ప్రభువుగా ప్రపంచాన్ని పరిచయం చేయాలి. వ్యక్తులను బట్టి, ప్రాంతాలను బట్టి, స్థలాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, డినామినేషన్ బట్టి మన మాట మారకూడదు. ప్రాణం పోయినా సరే అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని మాట ఒకటి కలపడం కానీ ఒకటి తీసివేయడం కానీ. అపోస్తలుల క్రమంలో స్త్రీ బోధించినట్టుగా లేదు, మిక్స్డ్ కాంగ్రిగేషన్లో స్త్రీ బోధించినట్టుగా లేదు. చాలామందికి ప్రవక్తకి బోధకురాలకి తేడా తెలియదు. ఇదో ప్రవక్త ఉంది కదంటే ప్రవచనం వేరు, బోధ వేరు. ప్రవచనం వేరు, బోధ వేరు. మీరు రాజుల ఎదుటికి వెళ్ళి ప్రవచనం చెప్పండి అంటున్నాడు. రాజుల ఎదుటికి ప్రకటన ఏం చేస్తారు? ఇప్పుడు ఈవిడుంది, ఎవరు ఆవిడ పేరు? దెబోరా. ఇంకొక ఆవిడ ఉంది, అన్న కాదు, ఇంకొక పేరు ఉంది, హుల్దా అనే ప్రవక్త ఉంది. రాజుగారు ఆవిడ దగ్గర పంపించాడు మనుషుల్ని. ఆవిడేమి రాజు సమ్ముకోలేక రాలే, రాజుగారు పంపించి అక్కడ ప్రవచనానికి అర్థం చెప్పించుకొని మరలా వచ్చాడు తప్ప ఆవిడేమి ఇక్కడికి వచ్చి ప్రవచనం చెప్పలే. దేవుడు స్త్రీ పురుషుల్ని సమానంగా చేశాడు, కానీ ఒకే విధంగా చేయలే. దేవుడు స్త్రీ పురుషులు సమానంగా చేశాడు, ఒకే విధంగా చేయలే. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. ఒకరు చేస్తే ఒకరు చేయకూడదు. నేను పురుషుడి కంటే ఏం తక్కువ అని పురుషుడు చేసేది స్త్రీ చేయకూడదు, స్త్రీ కంటే నేనే తక్కువ అని స్త్రీ చేసేది పురుషుడు చేయకూడదు. ఇద్దరికి రెండు ఇచ్చాడు. గృహ పరిపాలన స్త్రీకి ఇచ్చాడు, సంఘ పరిపాలన పురుషుడికి ఇచ్చాడు. ఎందుకు మేరతావు? మేరకూడదు కదా. కాబట్టి పురుషుడు చేసే ప్రతి ప్రసంగాన్ని స్త్రీ చేయలేదు. ఈ వేదిక మీదకి ఎక్కి స్త్రీ దావీదు బత్షెబా సందర్భాన్ని చెప్పమను. ఈ వేదిక మీదకి ఎక్కి యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి చాలా విషయాలు చదివి వినిపించమను. స్త్రీ వినిపించలేదు, వర్ణించలేదు. వర్ణించిందనుకో ఎదురుకున్న వ్యక్తి అనుకుంటాడు ఎంత ఎక్స్పీరియన్స్ అనుకుంటాడు. వినిపించలేదు అనుకో మరి ఆ మాత్రం దానికి ఎక్కడ ఎందుకు అంటాడు. కొంతమంది ఎప్పటికీ చేయలేరు. అదే నేను అనుకో దాన్ని ఎంతైనా వర్ణిస్తా, అందరూ వింటారు. పురుషుడికి దేవుడిచ్చినటువంటి అది బోధించడం, గృహాన్ని సంఘాన్ని పరిపాలించడం. స్త్రీకి ఇచ్చింది గృహాన్ని పరిపాలించడం. స్త్రీ గృహాన్ని పరిపాలించినట్టుగా పురుషుడు పరిపాలించలేడు. పురుషుడు సంఘాన్ని పరిపాలించినట్టుగా స్త్రీ పరిపాలించలేదు. ఇది చిన్న విషయం కదా. ఏం చెప్పాను నేను ఇంతకీ? వాళ్ళు వినను వినకపోయినను, వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, వాళ్ళు మనల్ని ప్రశంసించినా విమర్శించినా ప్రభువు మాటని ప్రభువు మాటగానే ప్రకటించాలి. ఎందుకంటే మనం దేవుని జనాంగం, దైవజనులు కాబట్టి దేవుని మాట కలపడం కానీ తీసివేయడం కానీ జరగకూడదు. ఇది యెహెజ్కేలు పరిచర్య, నిరుత్సాహం లేని పరిచర్య, ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి పరిచర్య, ప్రభువు మెప్పునే కోరుకున్నటువంటి పరిచర్య. మన ప్రతి మాట ఒకరోజు నెరవేర్పులోకి వస్తుంది, తీసుకొని వస్తాడు దేవుడు.